అంతే. ఇంకొక మాట ఏమంటాడంటే, ఇవన్నీ కూడా నాకు అంటే నేను కూడా పూర్వజన్మలో ఏదో చేసి ఉంటాను అనేటువంటి భావాన్ని ఇక్కడ మనకు వాల్మీకి కనపరుస్తాడనమాట. అంటే మరి సాక్షాత్తు శ్రీరామచంద్రుడు విష్ణువు అవతారం కదా, నారాయణుడు కదా, మరి అతనికేముంటాయి పూర్వజన్మ సుకృతం, అతను మరి అరణ్యవాసానికి పోవాల్సినటువంటి ఈ గత్యంతరం ఏంటి, కర్మం ఏంటి అని ఆలోచిస్తే అనేక రకాల పురాణాలు ఏం చెప్తున్నాయంటే, ఒకానొక సందర్భంలో నారద మహాముని ఈ విష్ణుమాయకులోనయ్యి కళ్యాణం చేసుకోవాలి, ఒక అమ్మాయిని వరించి ఆమెను వివాహం చేసుకోవాలి అని చెప్పి నారద మహాముని కోరి శ్రీ మహావిష్ణువు దగ్గరికి వచ్చి, ఆమె నన్ను వరించాలి అంటే నాకు అచ్చము హరిరూపం కావాలి, అంటే నీ రూపమే నాకు ఏమన్నట్టుగా ఆ హరిరూపాన్ని నాకు ప్రసాదిస్తే ఆమె నన్ను వివాహం చేసుకుంటుంది అని చెప్పి శ్రీ మహావిష్ణువుని అడిగితే, శ్రీ మహావిష్ణువు అలాగే నీకు ఇస్తాను అని చెప్పి ఇతనికి అచ్చము హరిరూపాన్నే ఇచ్చారట నారద మహామునికి. ఇతను స్వయంవరానికి వెళ్తాడు. ఆ వచ్చినటువంటి ఆవిడ ఆ స్వయంవరంలో ఇతనిని చూసి నవ్వి పరిహసించి అదే పక్కన ఉన్నటువంటి శ్రీహరికి పుష్పమాలిక వేసి వివాహం చేసుకుంటుంది. దాంతో నారదుడు కోపించి, ఇదేమిటి నన్ను చూసి నవ్వింది అని చెప్పి తన ముఖాన్ని తను చూసుకుంటే అక్కడ ఉన్నటువంటి ఆ ప్రతిబింబంలో తన ముఖము హరి అన్నాడు కదా, హరి అంటే కోతి అనే అర్థం ఉంది కాబట్టి శ్రీ మహావిష్ణువు హరి రూపాన్ని ఏమన్నాడు కాబట్టి ఆయన ఇచ్చినటువంటి రూపం ఏంటంటే కోతి రూపాన్ని ఇచ్చాడు నారదుడికి. అది అందుకని ఈవిడ చూసి నవ్వింది. నీకు కూడా స్వయంవరం కావాల్సి వచ్చిందా, భార్య కావాల్సి వచ్చిందా అని చెప్పి ఆమె పరిహసించి నవ్వేసరికి ఈయన కోపం వచ్చి, నన్ను వివాహం చేసుకోకుండా స్త్రీకి నన్ను దూరం చేసావు, నా కళ్యాణానికి కాకుండా చేసావు కాబట్టి ఇది నీ రూపంగానే నాకు ఈ కళ్యాణం దూరమైంది, ఈ స్త్రీ నన్ను వరించకుండా అయింది కాబట్టి రానున్న జన్మలో నీవు మానవ అవతారంలో జన్మించి అప్పుడు నీకు భార్యా వియోగం కలుగుతుంది. ఎందుకంటే ఇక్కడ నాకు భార్య లేకుండా చేసావు, పైగా నాకు హరి స్వరూపాన్ని ఏమంటే కోతి స్వరూపాన్ని ఇచ్చావు కాబట్టి నీకు ఈ కోతులే ముందు ముందు సహాయం చేస్తాయి, నీ భార్యను వెతికి పెడతాయని చెప్పి నారద మునీంద్రుడు వరం ఇచ్చాడట, శపించాడట. ఇది ఒక కథ చెప్తూ ఉంటారు. తర్వాత అనేక సందర్భాలలో దేవతలు రాక్షసులు యుద్ధం చేసేటప్పుడు ఈ రాక్షసులందరూ కూడా వెళ్ళిపోయి శ్రీహరికి బాణాలకు తట్టుకోలేక వీళ్ళంతా కూడా భృగు మహారాజు యొక్క ఆశ్రమంలో తలదాచుకుంటే ఆ సమయంలో భృగుపత్ని వీళ్ళందరినీ కూడా రక్షించడం, శ్రీ మహావిష్ణువు వెతుకుతూ వచ్చి ఆ భృగుపత్రిని కూడా సంహరించి దుర్మార్గులకు ఆశ్రయం ఇచ్చావు కాబట్టి ఈమెను సంహరించకపోతే వాళ్ళ ఆశ్రయం నుంచి వాళ్ళు సంహరించబడేటట్టు లేదు కాబట్టి ఈయన తత్కాల ధర్మంగా ఆమెను కూడా సంహరించి రాక్షసులను సంహరించటం. ఆ తర్వాత భృగువు ఆశ్రమానికి వచ్చి, నీవు విచక్షణ చేయకుండా నా భార్య అయినటువంటి భృగు పత్రిని నా భార్యని సంహరించావు, నాకు భార్యావియోగాన్ని కలిగించావు కాబట్టి నీకు కూడా రానున్న జన్మలో భార్యావియోగం కలుగుతుంది అని చెప్పి భృగు కూడా శపించినట్టుగా మనకు అనేక రకాలైనటువంటి పురాణాలు కనపడుతూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఈ అన్యాపదేశంగా రామచంద్ర ప్రభువు ఏంటంటే ఇవన్నీ కూడా పూర్వజన్మ కర్మలు అని చెప్పటం వల్ల, అంటే ఇక్కడ మనకు రామాయణంలో వాల్మీకి నిన్న గురువుగారు చెప్పినట్టుగా, మల్లాది గురువుగారు చెప్పినట్టుగా అప్రస్తుతమైనటువంటివి కథకు ఆటంకం కలిగించేటువంటివి ఎక్కడ కూడా వాల్మీకి మహర్షి స్పృశించలేదు. కథాగమనాన్ని నడిపిస్తూ ఉన్నాడు. రామాయణం అంటే ప్రధానంగా ధర్మాచరణ, భక్తి, ముఖ్యమైనటువంటి కొన్ని విషయాలను చెప్తూ రామకథను నడిపించాడు. రామాయణము అంటే రామకథే ఉండాలి, ఇందులో అన్యమైనటువంటి కథలు ఉండొద్దు. సంశయం వచ్చినటువంటి వాళ్ళు చదువుకుంటారు అవసరమైతే. కాబట్టి ప్రధానంగా రామకథని నడిపించాడు కాబట్టి వాల్మీకి మహర్షి ఇలాంటి మనకు రామాయణంలో కనిపించవు. కాబట్టి ఇక్కడ రాముడు అన్యాపదేశంగా అన్నటువంటి విషయాన్ని మనం కనుక రాముడికి ఏమిటి శాపం ఏంటి అంటే ఇది అని మనం అనుకోవడానికి ఇక్కడ రాముడు ఆ మాట అన్నాడట. అందుకని పూర్వజన్మ స్ఫృతం వల్ల కూడా ప్రాప్తిస్తూ ఉంటాయి కాబట్టి ఆ కారణంగా నేను వనవాసానికి వెళ్ళాలి, భార్యావియోగం జరగాల్సి ఉంది కాబట్టి ఇవన్నీ జరగాల్సి ఉన్నాయి కాబట్టి ఇందులో కైకమ్మ తప్పు లేదు, తర్వాత దశరథ మహారాజు గారి తప్పు కూడా లేదు, వారిని మీరు ఏ రకంగా కూడా దూషించవద్దు అని చెప్పి వీరిద్దరిని నచ్చజెప్తారు. వీరిద్దరికి రామచంద్రుడు సరే ఇక్కడ ఎన్నో రకాలుగా వీరిద్దరికి నచ్చజెప్పిన తర్వాత ఇక్కడి నుంచి కౌసల్య గృహం నుంచి సీతామాత ఉన్నటువంటి అంతఃపురానికి వెళ్తారు రామచంద్రుడు. ఈ రాముని వెనుకనే లక్ష్మణస్వామి కూడా వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత సీతమ్మకి అప్పటికి ఈ విషయం తెలిసింది. ముందు రోజు పట్టాభిషేకం రామచంద్రుడికి అన్న విషయం తెలిసింది. తర్వాత వెంటనే కైకమ్మ ఇతరుని అడవికి వెళ్ళమన్నది, మన దీక్షను వహించి అని చెప్పనేటువంటి విషయం సీతమ్మకు తెలిసి ఆవిడ కూడా, ఎందుకంటే స్వామిలో సగభాగం కాబట్టి ఈయన ఎలా స్థితప్రజ్ఞుడో తల్లి కూడా అలా స్థితప్రజ్ఞురాలు కాబట్టి ఆమెలో కూడా ఎలాంటి దోషములు లేవు, ఎలాంటి బాధ లేదు. ఆవిడ కూడా సంతోషంగా భర్త సేవ ఎక్కడుంటే అక్కడే కదా నేను సేవ చేసుకోవాల్సిందని ఆవిడ కూడా అరణ్యాలకు వెళ్ళడానికి సంసిద్ధంగా ఉన్నదట. అది చూశాడు రాముడు.
చూసి నువ్వెక్కడికి తయారవుతున్నావు సీత అంటే, నేను కూడా మీతో పాటే అరణ్యాలకు వద్దాం అనుకుంటున్నాను అంటే, లేదు రావడానికి నీకు అర్హత లేదు, అధికారం లేదు. ఎందుకంటే కైకమ్మ కోరింది నాకు వనవాసం, దశరథ మహారాజు మా తండ్రి ఆజ్ఞాపించింది కూడా నన్ను ఆజ్ఞాపించాడు కాబట్టి నేనొక్కడనే అరణ్యవాసానికి వెళ్ళాలి. కాబట్టి నీకు అరణ్యవాసానికి వచ్చేటువంటి అవకాశం లేదు. ఇక్కడే ఉండి మా తల్లిదండ్రులైనటువంటి దశరథ మహారాజు గారిని, మా తల్లులని అత్తమామలని సేవిస్తూ నువ్వు ఇక్కడే ఉండి పొమ్మని చెప్పి సీతని ఆజ్ఞాపించాడు రామచంద్రుడు. దానికి సీతమ్మ ఒప్పుకోలేదట. అయ్యా అలా కాదు, నేను ధర్మం చెప్తాను వినండి, నాకు కూడా కొన్ని విషయాలు తెలుసు, అన్నీ తెలిసి నువ్వు ఇలా మాట్లాడవద్దు. కన్యయా చ పితుర్గేహే వనవాసశ్రుతో మయా భిక్షిణ్యాః సాధువృత్తాయ మమ మాతురిహాగ్రతః. నేను కన్యగా ఉన్నప్పుడు మా తండ్రి గారు జనక మహారాజు గారి యొక్క నగరంలో నేను కన్యగా ఉన్నప్పుడు వారింట ఒకానొకసారి ఒకరోజు మా ఇంటికి భిక్షార్థి ఒక సాధువు వచ్చాడు. ఆ సాధువు వచ్చి అతనికి భిక్ష చేస్తున్న సందర్భంలో అతను నా ముఖ కవళికలను చూసి నీకు వనవాస యోగం ఉన్నది అని చెప్పి నాకు చెప్పాడు. నాకు అది బాగా గుర్తు. అప్పుడు నేను అనుకున్నాను, నేను అడవికి ఎందుకు వెళతాను అనేటువంటి అనుమానం వచ్చింది. సరే బాల్యం కాబట్టి దాన్ని అంతగా పట్టించుకోలేదు. ఇప్పుడు కైకేయి అత్తగారైనటువంటి కైకమ్మ దశరథ మహారాజు గారు ఆజ్ఞాపించిన తర్వాత నాకు అది జ్ఞప్తికి వచ్చింది. కాబట్టి నా జాతకంలో కూడా వనవాస యోగం ఉంది, కాబట్టి మీరు రావద్దు అని అనడానికి వీల్లేదు, నేను కూడా మీతోనే వస్తాను అని చెప్పి సీతమ్మ గట్టిగా వాదించిందట. వాదిస్తే రాముడు నచ్చజెప్పడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నం చేశాడు. ఇంకా పైనుంచి సీతమ్మ తల్లి ఒక మాట అంటుందట, అయ్యా రామచంద్ర, రామాయణాన్ని బహుశృతాని బహువిర్ధిజైః సీతాం వినావనం రామోగతః కిం కుత్రచిద్వద అతస్త్వయా గమిష్యామి సర్వదా త్వస్సహాయిని. ఇంతకుముందు నేను ఎన్నో రామాయణాలు విన్నానయ్యా, ఏ రామాయణంలో కూడా రామచంద్ర ప్రభువు సీత లేకుండా అరణ్యవాసానికి వెళ్ళినట్టుగా ఏ రామాయణం కూడా నేను వినలేదు. అన్ని రామాయణాలలో కూడా సీతాదేవి రాముని వెంటే వనవాసం చేసింది, వెళ్ళి రామునికి సర్వదా ఎప్పుడూ కూడా సహాయకారిణిగానే వ్యవహరించింది. కాబట్టి ఇవాళ నన్ను రావద్దంటే ఎట్లా అని అడిగిందట సీతమ్మ. అంటే ఇక్కడ మల్లాది గురువు గారు ఒక వివరణ ఇస్తారు మనకు. అసలు అన్ని రామాయణాల్లో జరగడం ఏంటి, ఇదే కదా రామాయణం, ఇంకా రామాయణం మొదలే కాలేదు. రామాయణంలో మనం పూర్వభాగంలోనే ఉన్నాం. ఇది అరణ్యవాసానికి వెళ్ళిన తర్వాత సీతాభరణం ఇవన్నీ జరగాల్సింది. ఇప్పుడు సీతమ్మ రామాయణం ఎప్పుడో విన్నానని చెప్పి అంటుంది ఏమిటి అంటే, దీనికి మళ్ళీ చక్కని వివరణ ఏమిస్తారంటే, అనేక పురాణాలలో అనేక కల్పాలు జరిగినట్టుగా, అంటే ఇవి మనకు వాస్తవం, పురాణం ఎప్పుడు అబద్ధం చెప్పదు కాబట్టి మనకి ఈ కల్పాలకు సంబంధించింది సృష్టి ప్రతి సృష్టి ఇవన్నీ కూడా మన్వంతరాలు ఇవన్నీ కూడా మనకు పురాణాలలో చెప్తారు. పురాణం పంచలక్షణం కాబట్టి ఈ పురాణాలలో అనేక కల్పాలు జరిగాయని, ప్రతి కల్పంలో మన్వంతరాలు, అందులో ప్రతి ద్వాపరయుగం ఉంటుంది, త్రేతాయుగాలు ఉంటాయి. అంటే 4 యుగాలు ప్రతి కల్పంలో ఉంటాయి, అందులో త్రేతాయుగం ఉంటుంది. ప్రతి త్రేతాయుగంలో కూడా రాముడు జన్మించాడు, రామాయణం జరిగింది. ఇది మనకు పురాణాల్లో చెప్పేటువంటిది. ఇది ప్రముఖంగా మనకు కాళికా పురాణాల్లో కనపడుతుంది ఈ కథంతా కూడా. ఏది అనేక పురాణాలలో సీతాదేవి కూడా వెళ్ళినట్టుగా ఈ అనేక పురాణాలు జరిగినాయి, అనేక రామాయణాలు జరిగినాయి, కల్పాంతరాలు అనేటువంటి వివరణ మనకు కాళికా పురాణాల్లో లభిస్తుంది. అంటే నిజంగా కాళికా పురాణంలో రామాయణ ప్రస్తావన ఉందా అని చెప్పి మళ్ళీ ఒకసారి కనుక మనం విమర్శిస్తే, దాన్ని ఆలోచిస్తే, పూర్వం రామచంద్రుడు అంటే ఒక కల్పంలో జరిగినటువంటి రామాయణంలో రామచంద్రుడు కిష్కింధాకాండలో ఋష్యమూక పర్వతం మీద ఉన్నప్పుడు అసలు నాకు సీతాదేవి దొరుకుతుందా దొరకదా, సీతను నేను చిరునామా అంటే ఆమె ఎక్కడ ఉందో ఆమె జాడ తెలుసుకోగలుగుతానా అని చెప్పి ఈయన పరితపిస్తున్న సందర్భంలో ఒకనొక సమయంలో నారద మహాముని రామచంద్రుడి దగ్గరికి రావటం, రామచంద్రుడికి ఒక వ్రతాన్ని ఇచ్చారట, దీక్ష. శరదృతువులో శరద్మాసంలో వచ్చేటువంటి దేవీ నవరాత్రి వ్రతాన్ని గనక నీవు ఆచరిస్తే 9 రోజులు చక్కగా నీకు సీతాన్వేషణలో సీత లభిస్తుంది, రావణ వధ కూడా జరుగుతుంది, నీకు విజయం జరుగుతుంది అని చెప్పి నారద మహాముని రామచంద్రుడికి చెప్తాడు. చెప్పి స్వయంగా తానే బ్రహ్మయ్యి ఈ శ్రీరామచంద్రుడి చేత ఆ వ్రతాన్నంతా కూడా 9 రోజులు కూడా, ఇది నవరాత్రి కాబట్టి రాత్రిపూట పూజా విశేషం ఎక్కువగా రాత్రిపూట చేస్తూ ఉంటారు. పైగా దీనికి అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి సౌగంధికా పుష్పములు హిమాలయ పర్వతంలో దొరుకుతాయి. ఇది రాత్రిపూట చేసేటువంటి పూజా విశేషం కాబట్టి ఈ పూలు రాత్రిక పూజకు అందాలి. అది తెచ్చేవాళ్ళు ఎవరున్నారు అంటే ఇంకా సమర్థుడు ఎవరున్నారు, ఆంజనేయ స్వామి వారు తప్ప. కాబట్టి ఇన్నే పంపించాడు రామచంద్రుడు.
ఆంజనేయ స్వామి వారు హిమాలయ పర్వతానికి ఉదయం అనగా వెళ్ళి సాయంత్రం అయ్యేసరికి ఆ పుష్పములు తీసుకొచ్చి రామచంద్రుడికి ఇచ్చేవారట. 108 పుష్పములు, అష్టోత్తర శతనామావళికి 108 పుష్పములు, 108 నామాలు తెచ్చి రామచంద్రుడికి ఇచ్చేవారు. రామచంద్రుడు ఈ నారద మహాముని చెప్పినట్టుగా పూజా కైంకర్యాలు చేస్తూ ఈ పుష్పములతో అమ్మవారికి ప్రతిరోజు కూడా సాయంత్రము పూజ చేసేవారు. ఇలా 10 రోజులు గడిచిన తర్వాత విజయదశమి రోజు, దశమి రోజు ఈ పుష్పములు ఎప్పట్లాగానే ఆంజనేయ స్వామి తెచ్చిచ్చాడు. రాముడు పూజ చేస్తూ ఉంటే 2 పుష్పములు తగ్గినాయట. రాముడికి ఆశ్చర్యమై, ఏంటి హనుమ 2 పుష్పములు తగ్గాయంటే, అయ్యో స్వామి నేను లెక్కబెట్టి 108 తెచ్చాను, ఇది ఏం మాయో ఇది ఏంటో నాకు తెలియట్లేదు, నన్ను నమ్మండి ప్రభు, నేను 108 తెచ్చాను. ఎందుకంటే ఆంజనేయుడు అబద్ధవాడు, ప్రతిరోజు జాగ్రత్తగా తెచ్చేవాడు, ఇవాళ ఎందుకు తగ్గుతాయంటే నిజంగానే ఇది అమ్మవారి యొక్క మాయ. కాబట్టి రాముడు కూడా ఏమీ ప్రశ్నించలేదు. ఇంతలోకి నారద మహాముని చెప్పాడట, ఈ 10 రోజులు నువ్వు పూజ చేసావయ్యా, బాగానే ఉంది, ఎప్పుడూ శక్తి వంచన లేకుండా భగవంతునికి కైంకర్యం చేయాలి, మరి వాళ్ళ శక్తి వంచన జరిగింది, 2 పుష్పములు తగ్గినాయి, కాబట్టి 10 రోజులు చేసినటువంటి పూజ యొక్క ఫలితం నీకు రాదు, కాబట్టి మరి ఏం ఆలోచిస్తావు, ఇప్పుడు తీసుకుని రాలేరు, హిమాలయ పర్వతానికి వెళ్ళి ఆ పుష్పములు అందవు, మరి ఇప్పుడు ఏమిటి పరిస్థితి, ఈ 10 రోజులు చేసినటువంటి పూజ కూడా వృధా అయిపోతుంది అంటే, అప్పుడు రామచంద్రుడికి ఒక ఆలోచన వచ్చి, రామచంద్రుని యొక్క కన్నులు రాజీవ నేత్రములు, అంటే ఆయన కళ్ళన్నీ కూడా చక్కగా పుష్పముల వలె, తామర పుష్పముల వలె ఉంటాయట. చిన్నప్పుడు మా అమ్మ కూడా నన్ను అలాగే అనేది రాజీవ నేత్రుడని, కాబట్టి నా కన్నులను మించినటువంటి పుష్పములే ఉంటాయి, అమ్మవారికి 2 కళ్ళు కూడా ఇస్తాను అని చెప్పి ఆ 2 కళ్ళని పెగిలించి అమ్మవారికి పూజగా సమర్పించాడట. దాంతో అమ్మవారి వెంటనే ప్రత్యక్షమై అతనికి స్వామివారిని అనుగ్రహించి, తప్పకుండా నీకు విజయం లభిస్తుంది, సీతాన్వేషణలో సీత లభిస్తుంది, నీకు రావణ సంహారం కూడా సిద్ధిస్తుంది అని చెప్పి అనుగ్రహించింది. వెళుతూ వెళుతూ నువ్వు సీతాన్వేషణకై వెళ్ళేటప్పుడు శమీ వృక్షాన్ని కూడా పూజ చేయమని చెప్పిందట. అందుకనే ఇప్పటికి కూడా మనం దసరా పండుగ రోజు శమీయతే పాపం శమీ శత్రు వినాశిని అని చెప్పి అర్జునస్య ధనుద్ధారి రామస్య ప్రియదర్శన అని ఆ శ్లోకాన్ని ఇప్పుడు కూడా చదువుకుంటాం. అసలు ఎప్పుడు చూశాడు, ఎందుకు చూశాడు రామచంద్రుడు అంటే ఇదంతా కూడా మన కాళికా పురాణాల్లో ఈ కథంతా కూడా ఉంటుంది. కాబట్టి ఇలాంటివన్నీ కూడా నేను విన్నాను అని చెప్తుంది అనమాట సీతాదేవి. ఇలాంటి కథలన్నీ కూడా పూర్వకాలంలో అనేక కల్పాలలో జరిగినటువంటి కథలన్నీ కూడా నేను విన్నాను రామ, ఎక్కడా కూడా సీతను వదిలి రాముడు వెళ్ళినట్టుగా నేను వెళ్ళలేదు, కాబట్టి నన్ను మీతో రావటం ఖాయం, నేను వస్తున్నాను అని చెప్పి మళ్ళీ ఒకసారి గట్టిగా సీతమ్మ చెప్పిందట. చెప్తుంటే మళ్ళొక మాట అంటుందట సీతాదేవి, ఇక లోకే చ పితృభిః యా స్త్రీ యస్య మహాబల అర్భిర్దత్వా స్వధర్మేణ ప్రేజ్య భావేపి తస్య సా. వివాహ సమయంలో కన్యాదాత సమంత్రకంగా ఏ కన్యనైతే ఏ పురుషునికి ఇస్తాడో, ఏ కన్య ఏ పురుషునికి ఇవ్వబడుతుందో ఆ వారిద్దరి యొక్క దాంపత్యం కూడా పరంపరగా వస్తూ ఉంటుంది. ఇహలోకంలో పరలోకంలో కూడా ఎప్పుడు కూడా ఎన్ని జన్మలు ఉన్నా వాళ్ళ బంధం అలాగే ముడిపడి ఉంటుంది. అందుకనే 7 జన్మల బంధం అంటారు భార్యాభర్తలది. పుత్రులు వీళ్ళంతా కూడా పశుపక్షాదులు రుణానుబంధాలు ఇవన్నీ రాకపోవచ్చు, కానీ భర్తల బంధం మాత్రం 7 జన్మలకు అలాగే ఉంటుందట. కాబట్టి ఇది కూడా ప్రమాణంగా చెప్పింది సీతాదేవి. అంటే నిజంగా అలా జన్మిస్తారా, ప్రతి జన్మలో ఆ భార్యాభర్తలే ఉంటారా అంటే మరి అందరి విషయంలో చెప్పలేదు. సాధ్వీములైనటువంటి వాళ్ళు, పరమ పవిత్రమైనటువంటి పతివ్రత శిరోమణులైనటువంటి వాళ్ళు, అన్యోన్య దాంపత్యంతో ఉన్నటువంటి వాళ్ళు ప్రతి జన్మలో వాళ్ళే భార్యాభర్తలుగా జన్మిస్తూ ఉంటారు. కాబట్టి ఆ లక్షణాలన్నీ ఇక్కడ ఈ దంపతులకు ఉన్నాయి. కాబట్టి సీతాదేవి ఇది కూడా ప్రమాణంగా చెప్పిందట. కాబట్టి అన్యోన్యంగా ఉండేటువంటి భార్యాభర్తలు మహాసాధ్విని, నేను పతివ్రత శిరోమణిని, కాబట్టి నువ్వు అరణ్యవాసానికి వెళ్తే నేను అయోధ్యలో ఎలా ఉంటానయ్యా, ఎలా ఎందుకు మాట్లాడుతున్నావు అలా, కాబట్టి నన్ను కూడా నీతో తీసుకొని వెళ్ళు అని చెప్పి మళ్ళొకసారి గట్టిగా వక్రాణించి చెప్పిందట సీతాదేవి. అయినా సరే రాముడు ఒప్పుకోలేదు. సుకుమారవతి అయినటువంటి సీత రాజా అంతఃపురాలలో ఉన్నటువంటి ఆవిడ, ఈమె వచ్చి ఆ రాళ్లల్లో రప్పలలో ముళ్ళ కంచెలలో ఆ రాక్షసుల మధ్య ఈమె తట్టుకోలేదు, ఈమె మనసు చాలా సుకుమారమైనటువంటిది అని చెప్పి భార్యని కష్టపెట్టడం ఇష్టం లేదు. పైగా ఆ శిక్ష ఏదో తను అనుభవించాలి, ఆజ్ఞని తను స్వీకరించాలి, సీతమ్మకెందుకు అనేటువంటి భావనతో రాముడు మళ్ళీ నచ్చజెప్పడానికి ప్రయత్నం చేస్తే చివరికి సీతాదేవికి బాగా కోపం వచ్చిందట. ఎందుకంటే భర్తను వదిలిపెట్టమని, అంటే భర్తకు దూరంగా ఉండమని భర్తల్లా భరించలేదు పతివ్రత శిరోమణి అయినటువంటి భార్య. కాబట్టి రాముడి మీద ఉన్నటువంటి ద్వేషం కాదు, అది ప్రేమపూర్వకమైనటువంటి ప్రేమతో ద్వేషం అన్నమాట, పుట్టిన ద్వేషం అది. దాంతో ఏమన్నదట, కిం త్వామన్యత వైదేహ పితామే మిథిలాధిపః రామజామాతరం ప్రాప్య స్త్రియం పురుష విగ్రహం. రామచంద్ర, మా తండ్రి జనక మహారాజు గారు శివతంద్రుభంగం నువ్వు చేసినప్పుడు నీవు
పురుషునివి అనుకోని నీకు ఇచ్చి నన్ను వివాహం చేశాడు, కానీ నువ్వు పురుష రూపంలో ఉన్నటువంటి స్త్రీలాగా కనపడుతున్నావు, నువ్వు పురుషుడివి కాదు పురుష రూపంలో ఉన్నటువంటి స్త్రీ అన్నదట. అంటే ఎంత ప్రేమ ఉంటే భగవంతుడు మీద భర్త మీద ఆ మాట అనగలుగుతుంది అంటే, అలా పౌరుషంగా మాట్లాడితే అన్నా తనని వెంట తీసుకు వెళ్తాడేమో అని చెప్పి అది ద్వేషం కాదు, ప్రేమపూరితమైనటువంటి ప్రణయ కలహం అన్నమాట. అలా అనేసరికి రాముడు కూడా ఏమీ అనలేకపోయాడు. అట్లా అంతే అన్నా వెంట తీసుకొని వెళ్తాడు అని చెప్పి ఇలా అన్నది అని చెప్పి మనకు రామాయణంలో వాల్మీకి గారే స్వయంగా రాశారు. కాబట్టి అన్నీ తెలిసి నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు, అసలు నీకు భయం ఏంటి, నువ్వు నిజంగా పురుష రూపాన్ని అయితే నేను స్త్రీలని భయపడకూడదు, అరణ్యంలో నాకు ఎలాంటి భయము లేదు, నేను నీకు తోడుగా అండగా ఉంటాను. పైగా సత్యవంతుడు సావిత్రుల కథ నీకు తెలుసు కదా, అలా సత్యవంతుణ్ణి సావిత్రీదేవి ఎలా యమధర్మరాజును జయించి అతని ప్రాణాలను తిరిగి తీసుకొని వచ్చి జీవితాంతం ఆయనకు తోడుగా ఉందో నేను కూడా నిన్ను అలాగే అనుసరిస్తాను. నాకు అడవులలో రాక్షసుల మధ్య నాకు ఎలాంటి భయమో కూడా లేదయ్యా, దయచేసి నన్ను నీతో తీసుకొని వెళ్ళు అని చెప్పి ప్రాధేయపూర్వకంగా మళ్ళీ ప్రార్థించినట సీతాదేవి. దాంతో ఇక రాముడు నచ్చచెప్పే ప్రయత్నం చేయలేదు, ఎందుకంటే సీత మనసేంటో తెలుసు, ఆయన ప్రయత్నం చేశాడు కాబట్టి సరే సీతను నాతో తీసుకొని వెళ్తాను అని చెప్పి ఆయన నిశ్చయించుకున్నాడు. లక్ష్మణుడిది అదే పరిస్థితి. ఈయన తయారయ్యాడు ఇటు పక్కన, ఆయన అన్నయ్య గారు నేను కూడా నీతోనే వస్తానన్నారట. అదేంటయ్యా నువ్వెందుకు, నీకు లేదు కదా ఆ దీక్ష, నాకు కదా ఇచ్చిందంటే లేదు లేదు, నువ్వెక్కడ ఉంటే నేను అక్కడే ఉంటాను, నువ్వు లేని అయోధ్య నాకు అడవితో సమానం, కాబట్టి నేను కూడా నీతోనే వస్తానన్నాడు లక్ష్మణుడు. లక్ష్మణుడు కూడా ఎన్నో రకాలుగా చెప్పాడు రామచంద్రుడు, కానీ లక్ష్మణుడు వినలేదు. వినకపోయేసరికి ఇక నిరాశతో సరే నువ్వు కూడా బయలుదేరు అంటే అప్పుడు లక్ష్మణుడు ఏమన్నాడట, మీరు దండకారణ్యానికి కనుక బయలుదేరితే నేను కూడా మీతో పాటే, మీ ముందు నేను ఉంటాను, వెనక మీ ఇద్దరు కూడా రండి, నేను మీ ముందు నడుస్తాను అన్నాడట. అంటే ఇక్కడ మనకు గురువు గారు మనకు రామదర్శనంలో రహస్య దర్శనంలో అనేక విషయాలు చెప్పినట్టుగా మల్లాది గురువు గారు ఈ లక్ష్మణుడిది సేవాభావం, భక్తిభావం, కాబట్టి కైంకర్య భావంతో నేను ముందుగా వెళ్తూ ఉంటే రామచంద్ర ప్రభువు నడిచేటువంటి దారిలో ముళ్ళు రాళ్ళు లాంటివి ఏమైనా ఉంటే అలాంటివన్నీ పారద్రోలుకుంటూ అతని కష్టం లేకుండా నేను ముందు నడుస్తాను, వెనక నుంచి మీరు నడవండి అని సేవాభావంతో లక్ష్మణమూర్తి కూడా రామచంద్రుడితో ప్రయాణమైనాడట. అంటే భగవంతుడు ఎప్పుడు కూడా భగవంతుడికి సేవ చేయడానికే భక్తుడు ఉంటాడు. కాబట్టి మనస్ఫూర్తిగా త్రికరణ శుద్ధిగా నేను కూడా నీతో వస్తాను సేవాభావంతో అని చెప్పి లక్ష్మణుడు అన్నాడట. సరే లక్ష్మణుడు తీసుకొని వెళ్ళడానికి, సీతను తీసుకుని వెళ్ళడానికి రాముడు చివరికి అంగీకరించి అక్కడి నుంచి మరి మనంతా కూడా అరణ్యవాసానికి వెళ్ళిపోతూ ఉన్నాం, వనవాసానికి. మరి నాకంటూ అంటే రాముడికి ప్రత్యేకంగా ఆయన అంతఃపురంలో ప్రత్యేకమైనటువంటి శయ్యామందిరములు, అనేక రకాలైనటువంటి ఆభరణములు, వస్త్రములు ఇవన్నీ ఉన్నాయి. మళ్ళీ 14 సంవత్సరాల తర్వాత, అంటే నాకు 14 సంవత్సరాల తర్వాత రాముడు వస్తాడు కదా, మరి ఇవన్నీ ఎందుకు దానం చేశాడు అని మళ్ళీ మనం ప్రశ్నించుకుంటే రాముడికి రాజ్యాకాంక్ష లేదు, మళ్ళీ నేను రావాలి రాజ్యాన్ని పరిపాలించాలనేటువంటి ఆశ కోశంగా ఉన్నట్టు కూడా మనకు కనపడదు. కాబట్టి ఏం చేశాడంటే ఇవన్నీ కూడా తన అంతఃపురంలో తనకంటూ ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా దానం చేసేశారట. వచ్చిన వాళ్ళకు వచ్చినట్టుగా బ్రాహ్మణులకు, పేదవాళ్లకు అందరికీ కూడా అన్ని వస్తువులు దానం చేస్తూ వారి శయ్యను దానం చేశారు, వస్త్రములను దానం చేశారు, ఆభరణాలను దానం చేశారు. ఇలా వారికంటూ ఉన్నటువంటి వస్తువులను, ధనధాన్యములన్నీ కూడా దానం చేశారు రామచంద్రుడు. ఒక్క వస్తువును మాత్రం దగ్గర ఉంచుకున్నాడట. ఆ ఒక్క వస్తువే రాజముద్రిక. రాజముద్రిక కలిగినటువంటి అంగుళీయకాన్ని మాత్రం తన దగ్గర ఉంచుకున్నాడు, ఎందుకంటే దాన్ని దానం చేయకూడదు. రాజముద్రిక ఎవరి దగ్గర ఉంటే అదొక ఐడి కార్డు అనమాట, ఒక ప్రధానమైనటువంటి ఐడి. కాబట్టి అది ఎవరికైనా దానం చేస్తే అరాచకాలు జరిగిపోతూ ఉంటాయి రాజ్యంలో, కాబట్టి అది ఎవరికి నమ్మి ఇవ్వకూడదు. పోనీ ఆ సమయంలో భరతుడు అక్కడ ఉంటే భరతుడికి ఇచ్చేవాడేమో, అక్కడ భరతుడు లేడు. భరతుడు రాకముందే నువ్వు వెళ్ళిపోయి ఇంకా ఆలస్యం ఎందుకు, ఆయన వచ్చిందాక ఆయన పట్టాభిషేకంతో నీకు పని ఏంటి, నువ్వు వెళ్ళిపో అన్నది కైకమ్మ. కాబట్టి ఆయన వచ్చి ఆయనకి ఇచ్చే అవకాశం లేదు. కాబట్టి సరే ఆ రాజముద్రిక వల్ల ఇప్పుడు తనకు ఏమీ ఉపయోగం లేదు, సరే అది ఉంటుంది లేని అది ఒక్కడి మాత్రం ఇవ్వకూడదు. కాబట్టి ఎవరికి ఆ లాంఛనాన్ని, రాజలాంఛనాన్ని గుర్తెరిగి అదొక్కటి మాత్రం తన దగ్గర ఉంచుకున్నాడట. ఈ రాజముద్రికనే తర్వాత ఆంజనేయ స్వామి వారు సీతమ్మకు చూపించడానికి లంకా నగరం నుంచి తీసుకొని వచ్చి ఇది సాధనగా ఉపయోగపడుతుంది అన్నమాట. కాబట్టి అదొక్కటి తీసుకొని అతను ఈ రామచంద్రుడు అక్కడి నుంచి మళ్ళీ దశరథ మహారాజు గారి గృహానికి వెళ్ళాడు. మహారాజు గారితో సెలవు తీసుకొని అక్కడ చెప్పి వెళ్ళాలని చెప్పి సీతా లక్ష్మణులతో కలిసి దశరథ మహారాజు గారి యొక్క గృహానికి వెళ్ళాడు. దశరథ మహారాజు గారు దుఃఖిస్తూనే ఉన్నారు. ఎప్పుడైతే కైకేయి 2 వరాలు కోరిందో అప్పటి నుంచి కూడా దశరథులు ఆగకుండా దుఃఖిస్తూనే ఉన్నాడట. అక్కడికి రాముడు రాగానే రాముడు లక్ష్మణుడు కైకాదేవి స్వార్థ బుద్ధితో
సీతమ్మ కూడా కలిపి ముగ్గురికి కూడా నారవస్త్రాలు తీసుకొచ్చి వాళ్ళ చేతిలో పెట్టింది. నారవస్త్రాలు కూడా ధరించి మీరు బయలుదేరండి అన్నట్టుగా. రాముడు లక్ష్మణుడు ఇద్దరు కూడా నారవస్త్రాలు ధరించారు. సీతమ్మకు మాత్రం ఆ వస్త్రాలు ఎలా కట్టుకోవాలో తెలియదు. సుకుమారంగా పెరిగినటువంటిది, దాసదాసీ జనాలు ఉన్నారు ఆమె సేవకి, ఆమెకు అవసరం ఎప్పుడు రాలేదు కాబట్టి ఈ నారవస్త్రాలు ఎలా ధరించాలో తెలియక తటపటాయిస్తూ ఉంటే ఆ కట్టుకున్నటువంటి పట్టు వస్త్రం మీదనే రామచంద్రుడు పైనుండి ఆ నారవస్త్రాన్ని చుట్టబెట్టాడట. అది చూసి అంతఃపురశీలందరూ కూడా రోధించారు. అయ్యో, ఈమెకు నారవస్త్రం కూడా ధరించడం రావట్లేదే, ఇలాంటి సుకుమారవతి సౌందర్యవతి ఎండకన్ను ఎరగనిల్లాలు ఈమె అరణ్యాలకు పోయి 14 సంవత్సరాలు రాముడితో ఎలా జీవించగలదు అని వీళ్ళంతా కూడా శోక సముద్రంలో ఏడుస్తూ ఉన్నారట, అంతఃపురంలో ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా. దశరథ మహారాజు గారు చూడగానే మరీ దుఃఖం వచ్చింది ఆయనకి. సరే, మగవాళ్ళంటే కొంచెం కఠినంగా ఉంటారు, కష్టాలు తట్టుకుంటారు, ఈ రాముడు పోతున్నాడంటేనే సగం దుఃఖంగా ఉంది రామచంద్రుడికి. పైగా ఈవిడ సీత పతివ్రత సాధ్వి, నా ఇంటికి వచ్చినటువంటి నా ఇంటి మహాలక్ష్మి, నా కోడలు కూడా నారచీరలను ధరించి పొమ్మంటుంది ఏమిటి కైకమ్మ అని కోపం వచ్చి ఆవేశంతో కైకమ్మను దూషించారట దశరథ మహారాజు గారు. తేలు, పీత మొదలైనటువంటివన్నీ కూడా ఈ కీటకములు మరణం వచ్చే నాటికి గర్భాన్ని ధరిస్తాయి. అంటే వీళ్ళకి గర్భం వచ్చింది అంటే మరణం వచ్చినట్టు అనమాట. గర్భం వచ్చిన తర్వాత ఆ గర్భాన్ని పొట్ట చీల్చుకొని ఆ తేలు పిల్లలు కానీ కర్కాటకం పీత పిల్లలు కానీ బయటకు వస్తాయి ఎండ్రకాయ, కాబట్టి అది చనిపోతుంది. అట్లాగే వెదురు చెట్టు మరణించే నాటికి పుష్పిస్తుంది. అంటే పుష్పాలు వచ్చాయి అంటే వెదురు చెట్టుకు మళ్ళీ అభివృద్ధి లేదనమాట. అట్లాగే అరటి చెట్టు కూడా తన వినాశన కాలానికి అది పుష్పించిపోత పళ్ళనిస్తుంది. అంటే అది గెలవేసింది అంటే ఆ గెల కోసేసుకొని మనం అరటి చెట్టును కొట్టేస్తాం, కాబట్టి వాటికి అభివృద్ధి లేదు. కాబట్టి ఎలాగైతే ఈ వృక్షములు, ఈ జంతువులు, జీవరాశులు, కీటకములన్నీ కూడా మరణించే నాటికి ఇవన్నీ వరంగా పొందుతూ ఉంటాయో, నేను కూడా 2 వరాలు అనేటువంటి నీకిచ్చి నీ మరణాన్ని పొందడానికి అయింది ఇప్పుడు. అంటే ఆ 2 వరాలు నా పాలటి మరణంగా నేను చేసుకోవడం అయింది. కైక, ఎంతటి దుర్మార్గురాలివి, ఎంతటి ధృతురాలివి. సుకుమారీ చ బాలా చ సతతం చ సుఖోచిత నేయం వనస్య యోగ్యేతి సత్యమాహ గురుర్మమ చీరాణ్యపాస్యాద్ జనకస్య కన్యా నేయం ప్రతిజ్ఞా మమ దత్త పూర్వా యథా సుఖం గచ్చతు రాజపుత్రీ వనం సమగ్రా సహరత్ సర్వరత్నైః అని ఆవేశంగా ఆ కైక వైపు తిరిగి కైకతో మాట్లాడుతూ అంటున్నాడట, ఇవాళ నుంచి సీత గనక అరణ్యవాసానికి వెళితే, ఆమె వెళ్ళాలనుకుంటే నువ్వు ధూర్తప ఆలోచన చేస్తున్నావు. సీతకు నారచీరలు ఇవ్వాల్సినటువంటి పని లేదు. ఎందుకంటే నీ కోరిక రాముడు మాత్రమే 14 సంవత్సరాలు అరణ్యానికి వెళ్ళాలి, భద్రుడికి పట్టాభిషేకం చేయాలని నువ్వు కోరావు తప్ప సీతకు నారచీరలు కట్టబెట్టాలని ఎక్కడా నీ కోరికలో లేదు. కాబట్టి నీ ధూర్తప ఆలోచన, దుర్మార్గురాలి నువ్వు. పైగా సీత ఈ ఇంటి లక్ష్మి, ఈ ఇంటి కోడలు. కాబట్టి రాజమాతగా వెళ్తుందేమో భర్తను సేవించడానికి. కాబట్టి ఆమె రాజమాతగానే శ్రీరామచంద్రుని సేవిస్తుంది. కాబట్టి సర్వాలంకారాలతో సీతాదేవి వెళ్ళవచ్చు. ఆమె నారచీరలు కట్టుకోనక్కర్లేదు, వస్త్రములను కూడా విసర్జించనక్కర్లేదు. అన్ని వస్త్రములు, అన్ని ఆభరణములు ధరించవచ్చు. పట్టు వస్త్రములు ధరించుకొని ఆమె శ్రీరాముణ్ణి సేవించవచ్చు. ఇది నా ఆజ్ఞ. అలా వెళ్తే సీత అడవులకు వెళ్ళవచ్చు అని చెప్పారట దశరథ మహారాజు గారు. దీనికి మన గురువు గారు ఒక వివరణ ఇస్తారు. మరి సీత అలా ఎందుకు ఆజ్ఞాపించాడు దశరథ మహారాజు గారు సీతాదేవిని అంటే, 14 సంవత్సరాలు కూడా సీతాదేవి రాజపత్నిగానే వెళుతుంది రామచంద్రుడితో. రాముడు వెళ్ళేది వానప్రస్థాశ్రమానికి కాదు, వనవాస దీక్షకు మాత్రమే అంటారు గురువుగారు. అంటే వానప్రస్థాశ్రమ దీక్షలో కనుక భర్త ఉంటే భార్య కూడా ధర్మాన్ని పాటించి ఈమె కూడా వానప్రస్థాశ్రమాన్ని తీసుకోవాలి. కానీ ఇక్కడ భార్య రామచంద్రుడు వానప్రస్థానికి వెళ్ళటం లేదు, కేవలం వనవాస దీక్షకు వెళ్తున్నాడు. నారచీరలు ధరించమనేది ఆజ్ఞ, రాజుగారి ఆజ్ఞ, దశరథ మహారాజు గారి యొక్క ఆజ్ఞ. కాబట్టి రాముడు 14 సంవత్సరాల తర్వాత మళ్ళీ రాజ్యాధికారం ఉన్నది, ఆయనకి రాజ్యం పరిపాలించేటువంటి అర్హత ఉంది. కాబట్టి సీత రాజమాతగానే రాజపత్నిగానే వెళ్ళవచ్చు. ఇంకొకటి ఏంటంటే, ఆశ్రమ ధర్మాలలో, చతుర్వర్ణాశ్రమ ధర్మాలలో గృహస్థాశ్రమ ధర్మం నుంచి వానప్రస్థానికి కానీ, గృహస్థాశ్రమ ధర్మం నుంచి ఆశ్రమానికి కానీ వెళ్ళిన తర్వాత తిరిగి మళ్ళీ పూర్వాశ్రమానికి రాకూడదు.
అంటే గృహస్థాశ్రమానికి మళ్ళీ తిరిగి రాకూడదు. వాళ్ళు వానప్రస్థము సన్యాసము ఏ ఆశ్రమాన్ని స్వీకరించారో వాళ్ళ జీవితాంతం అదే ఆశ్రమంలో ఉండి జీవితాన్ని చాలించాలి తప్ప గృహస్థాశ్రమానికి రాకూడదు. మరి రాముడు వచ్చాడు కదా, గృహస్థాశ్రమ ధర్మానికి వచ్చి మళ్ళీ 11,000 సంవత్సరాలు పరిపాలన చేశాడు రాజ్యాన్ని. కాబట్టి ఇక్కడ రాముని విషయంలో అది వానప్రస్థాశ్రమం కాదు, వనవాస ధర్మమే. కాబట్టి సీతాదేవి ఆభరణాలతో వెళ్ళేటువంటి అర్హత ఉన్నది అని చెప్పి ఈ దశరథ మహారాజు గారు చేసినటువంటి ఆజ్ఞను సమర్థిస్తూ మనకు మల్లాది గురువు గారు చక్కని వివరణని మనకు అక్కడ ఇస్తారు. అట్లాగే రాముడు కూడా ఇది వానప్రస్థాశ్రమము అనుకుంటే ధర్మం తప్పని వాడు కాబట్టి అతను కూడా మళ్ళీ తిరిగి ఈ అయోధ్యకు వచ్చి పరిపాలన చేయడు. కాబట్టి ఆయన కూడా ధర్మం తెలుసు. కాబట్టి ఏ రకంగా చూసినా, ఇది రాముడి పరంగా చూసినా దశరథుడి పరంగా చూసినా ఇది వనవాసాశ్రమమే తప్ప వానప్రస్థాశ్రమం కాదు అని చెప్పారట. తర్వాత కాబట్టి సీతాదేవి ఆభరణాలతో వెళ్ళవచ్చు అని దశరథ మహారాజు గారు నేను ఆజ్ఞాపిస్తున్నాను అని చెప్పాడు. చెప్పిన తర్వాత రాముడి వైపు తిరిగి దశరథ మహారాజు గారు అంటారట, అయ్యా రామచంద్ర, నువ్వు త్వరగా వెళ్ళి అరణ్యాలకు వెళ్ళి ఆ అరణ్యవాసాన్ని పూర్తి చేసుకొని వనవాసాన్ని త్వరగా వచ్చి మళ్ళీ రాజ్యాన్ని నువ్వు పరిపాలించాలి, ఆయన త్వరగా వెళ్ళిరా. రాముడు వెళ్ళడం ఇష్టం లేదు కానీ తప్పదు కదా అని అది చెప్తూనే మళ్ళీ ఒక మాట అంటారట, రామచంద్ర నీవు నాకు అసత్య దోషము అంటకుండా కాపాడుతున్నావు. దశరథ మహారాజు గారు ఈ మాట అనటాన్ని బట్టి మనం గ్రహించాల్సింది ఏమిటంటే రాముడు ప్రియపుత్రుడు. రాముడిని వదిలిపెడితే తన ప్రాణం ఉండదని తెలుసు దశరథ మహారాజు గారికి. రాముడే 6వ ప్రాణం, పంచప్రాణాలు కూడా. ఆయన దూరం అయితే ఈయన బతకడు. కానీ ఇక్కడ దశరథ మహారాజు గారికి తన ప్రాణం కంటే కూడా అసత్య దోషము అనేటువంటి భయం ఎక్కువగా ఉంది. ఎందుకు అంటే మనకు వామన చరిత్రలో చెప్తూ ఉంటారనమాట. పూర్వకాలంలో మనకు వామన చరిత్ర చెప్తూ ఉంటే ఆ వామన చరిత్రలో ఒక మాట చెప్తూ ఉంటారట, ఎట్టి దుష్కర్మునైనా నేను భరింతు కానీ సత్యహీనుని మోవజాలనుచు పలుకదే తొల్లి భూదేవి బ్రహ్మతోడా. ఎవరినైనా నేను ఎంత దుర్మార్గం చేసిన వాడినైనా నేను భరిస్తా, కానీ అబద్ధం ఆడిన మాట తప్పినటువంటి వాడు నేను భరించలేను, వాడు నాకు బరువైతాడు అని చెప్పి భూదేవి ఒకనొక సమయంలో బ్రహ్మదేవుడితో చెప్పిందట. ఇది వామన పురాణంలో బలిచక్రవర్తి అంటాడు శుక్రాచార్యుడు అబద్ధం ఆడమని చెప్పిన సందర్భంలో. కాబట్టి బలిచక్రవర్తి కానీ శిబి చక్రవర్తి కానీ వీళ్ళంతా కూడా భయపడింది దేనికి అంటే అసత్య దోషం తగులుతుంది అని భయపడ్డారు వాళ్ళు. కాబట్టి ఇక్కడ దశరథ మహారాజు గారు కూడా అలాంటి అసత్య దోషం కనుక తగిలితే భూమి భరించలేదు. కాబట్టి భూమికి ఎవరు భారం అంటే వారే భారం, అబద్ధం ఆడినటువంటి వాడే భారం. కాబట్టి ఆ జ్ఞానం తెలిసినటువంటి వాడు, ఆ ధర్మం తెలిసినటువంటి వాడు. కాబట్టి అలాంటి అసత్య దోషం నాకు తగలకుండా నేను ఇచ్చినటువంటి 2 వరాలని కూడా నువ్వు శిరసావహించి అరణ్యానికి వెళ్ళిపోతున్నావు రామచంద్ర. కాబట్టి దీనివల్ల నాకు ఉత్తమ గతులు కలుగుతాయి. ఒకవేళ నేను మరణించినా ఆ దోషం అనేది నాకు తగలదు. అందుకని తప్పనిసరి పరిస్థితుల్లో రాముడు వెళ్ళిపోతున్నా బాధపడుతూ దుఃఖపడుతూ ఊరుకున్నాడట దశరథ మహారాజు గారు. ఇది మనకు గురువుగారు చక్కని విశ్లేషణతో చెప్తుంటారు. సరే, ఇట్లా ఆ మృత్యువు కంటే కూడా అసత్య దోషం అనేటువంటిది భయం. కాబట్టి సరే రామచంద్రుడు అక్కడ సెలవు తీసుకొని బయలుదేరి వెళ్తూ లక్ష్మణస్వామి మరి నువ్వు వెళ్ళి అమ్మగారికి చెప్పిరాపు అంటే లక్ష్మణుడు కూడా వెళ్ళి తన తల్లి అయినటువంటి సుమిత్రాదేవికి చెప్తాడు, అమ్మ నేను వెళ్ళొస్తాను అన్నగారి వెంట అరణ్యవాసానికి 14 సంవత్సరాలు వెళ్తాను అంటే ఆ తల్లి ఒకంత బాధపడింది. ఏ కొడుకైనా సవతి కొడుకుతో అరణ్యవాసానికి వెళ్తానంటే ఎవరు ఒప్పుకుంటారు? కాబట్టి ఇక్కడ ఒప్పుకొని ఎందుకంటే రాముడికి లక్ష్మణుడికి ఉన్నటువంటి అన్యోన్యమైనటువంటి బంధం అంత గొప్పది కాబట్టి ఆవిడ ఒప్పుకొని ఒక మాట అంటుందట, రామం దశరథం విద్ధి మాం విద్ధి జనకాత్మజాః అయోధ్యాం అటవీం విద్ధి గచ్చతాత యథా సుఖం. అయ్యా లక్ష్మణ, నువ్వు అరణ్యానికి వెళ్తున్నావు చాలా బాగుంది, కానీ అరణ్యంలో రామచంద్రుణ్ణి దశరథ మహారాజుగా తెలుసుకో. అంటే రామచంద్రుడే మీ నాన్నగారు దశరథ మహారాజు గారు. ఇక మరి సీతమ్మ ఉంది మీ వదినమ్మ, ఆవిడ నేను అనుకో, అంటే సీతమ్మలో నన్ను చూసుకో, అన్నగారిలో మీ తండ్రిని చూసుకో. ఇక నీకు అడవి ఉందే, ఈ అడవి అంతా కూడా అయోధ్యతో సమానం అనుకో. అడవిలో ఉంటూ అయోధ్యతో సమానం అనుకోమంటుంది. ఇలా ఎలా అనుకుంటారు అంటే బ్రహ్మానందం ఎక్కడ ఉంటే అక్కడే ఆనందం, పరబ్రహ్మం ఎక్కడుంటే అక్కడే ఆనందం. పరబ్రహ్మమైనటువంటి రామచంద్ర ప్రభువుతో ఉన్నాడు కాబట్టి ఆయన మించినటువంటి పరమానందం ఎక్కడ ఉంటుంది. కాబట్టి పరమాత్ముడు ఎక్కడ ఉంటే అదే అయోధ్య, అదే అష్టైశ్వర్య భోగాలు. ఆ ఉద్దేశంతో కౌసల్య అన్నట్టుగా చెప్తాడు. ఇది 10 మనకు పైకి ధ్వనించదు, కానీ నిన్న చెప్పారు గురువు గారు, వ్యంగ్యము మొత్తం రామాయణం అంతా కూడా వ్యంగ్యార్థం స్ఫురిస్తూ ఉంటుంది. కాబట్టి అలా సుమిత్రాదేవి వ్యంగ్యంగా చెప్పింది. అంటే సుమిత్రాదేవి
లక్ష్మణుడితో చెప్పటం కాదది సమాజానికి వాల్మీకి మహర్షి ఇచ్చినటువంటి సందేశం. పరబ్రహ్మతో తదాత్మీకరణ చెందినటువంటి వాడు ఎవడైతే ఉంటాడో వాడు బ్రహ్మానందాన్ని పొందగలుగుతూ ఉంటాడు. మనకి ఎప్పుడు సంతోషం కలుగుతుంది అంటే ఇష్టమైనటువంటి వస్తువును పొందినప్పుడే సుఖం, సంతోషం. మరి ఇక్కడ లక్ష్మణుడికి ఇష్టమైన వస్తువు ఏది? రామచంద్రుడే. కాబట్టి ఏ రామచంద్రుడితో అయితే నీవు ఉంటున్నావో ఆ అడవిని అయోధ్యగా గుర్తించి సుఖంగా వెళ్ళిరా. అయోధ్య కాకుండా సుఖంగా కూడా ఉండమంటుంది. అడవిలో సుఖం ఎక్కడ ఉంటుంది అంటే ఇష్టమైనవి అనుభవించేటప్పుడు సుఖంగానే ఉంటుంది, ఇష్టం లేనివి అనుభవించేటప్పుడు అవి తీయకున్నా కష్టంగానే ఉంటుంది. కాబట్టి ఇలాంటి అన్యాపదేశంగా ఇచ్చేటువంటి సందేశాలు రామాయణంలో చాలా ఉంటాయి అని చెప్పి మనకు మల్లాది గురువు గారు చెప్తూ ఉంటారు. అలా సుమిత్రాదేవి ఆశీర్వదించి పంపించింది లక్ష్మణుడిని. లక్ష్మణుడు బయలుదేరాడు. దశరథ మహారాజు గారు ఆజ్ఞాపించారు మరి వీడని ఆ నగరం బయట దాకా పంపించి దిచ్చిరమ్మని పంపించారు. సుమంత్రుడు అనబడేటువంటి సచివుడు, దశరథ మహారాజు గారి దగ్గర ఉన్నటువంటి 8 మంది మంత్రుల్లో ఒకడైనటువంటి సచివుడు ఈ సుమంత్రుడు అనేటువంటి వారు కేవలమైన మంత్రి కాడు, సూతుడు కూడా అట. సూత అనే శబ్దానికి రథసారథి అనేటువంటి పేరే ఉంది, ఇంకా వేరే పేర్లు ఏమీ లేవు మనకు భారతంలో కానీ రామాయణంలో కానీ. అంటే సూతకృత్యము అంటే రథసారథ్యం చేయటం అనమాట, అంటే బండిని డ్రైవింగ్ చేయటం అనే అర్థం అంతే. కాబట్టి ఈ సుమంత్రుడు సూతుడై అంటే తానే రథసారథి అయి స్వయంగా రథాన్ని సిద్ధం చేసుకొని సంసిద్ధమై కూర్చున్నాడు. రాముడు, సీత, లక్ష్మణుడు ఈ రథాన్ని అధిరోహించారు. 14 సంవత్సరాలకు సరిపోయేటువంటి నారవస్త్రములను రాముడికి, లక్ష్మణుడికి, అలాగే సీతకు దివ్యమైనటువంటి ఆభరణములను, పట్టు వస్త్రములను కూడా దశరథ మహారాజు గారు ఆ రథంలో పెట్టించారు. ఇది మనకు విచిత్రమైన విషయం. ఎందుకంటే మనం ఏమనుకుంటాం అంటే అవే వస్త్రాలేమో అనుకుంటాం, కానీ 14 సంవత్సరాలకు సరిపోయేటువంటి వస్త్రాలన్నీ కూడా దశరథ మహారాజు గారు ఆ రథంలో పెట్టించారట. ఇక్కడ కూడా గురువుగారు ఒక చక్కని వివరణ ఇస్తారు. ఎందుకంటే మరి సీతామాత నిజంగానే వస్త్రాలన్నీ ధరించి, ఆభరణాలు ధరించి వెళ్ళిందా? రాజుగారు ఆజ్ఞాపించాడు కానీ సీత అలాగే వెళ్ళిందా అంటే సీతాదేవి సకల ఆభరణములు ధరించి చక్కని పట్టు వస్త్రములు ధరించే రామచంద్రుడి చేత వెళ్ళింది. మనకు చలనచిత్రాలలో ఈమె కూడా నారచీరలు ధరించి ఆ తపోమాలను ధరించి వెళ్ళినట్టుగా చూపిస్తారు, కానీ రామాయణంలో అలా లేదు. వాల్మీకి రామాయణంలో సీతాదేవి సకల అలంకృతయ్యి అన్ని ఆభరణములు కూడా అలంకరించుకొని దివ్యమైనటువంటి వస్త్రములు ధరించి రాజలాంఛనపూరితంగా రాజపత్నిగానే రామచంద్రుడిని సేవించడానికి వెళ్ళినట్టుగా మనకు వాల్మీకి రామాయణం చెప్తుంది. అలా ఎందుకు చేసింది? మరి భర్త వనవాస దీక్షలో ఉన్నాడు కదా అంటే ఇది రాజాజ్ఞ. ఏ రాజు అయితే వనవాస దీక్షలో వస్త్రాలు స్వీకరించి వస్త్రాలు ధరించి అరణ్యాలకు వెళ్ళిపోమని ఏ రాజు దశరథ మహారాజు గారు చెప్పారో అదే రాజుగారు సీతకు కూడా ఆభరణాలు ధరించి వస్త్రాలతో, పట్టు వస్త్రాలతో వెళ్ళమని చెప్పాడు. కాబట్టి రాజుగా ఆజ్ఞాపించాడు, తండ్రి తర్వాత తండ్రిగా ఆజ్ఞాపించాడు. కాబట్టి ఇది పితృవాక్య పరిపాలనలో భాగమే. కాబట్టి సీత కూడా అలాగే ఆభరణాలన్నీ ధరించి ఆభరణాలన్నీ పెట్టించి దశరథ మహారాజు గారు సాగనంపారట. అలా వీళ్ళు ఆ రథాన్ని అధిరోహించి అరణ్యవాసానికి బయలుదేరారు. ఇది ఎంతవరకు సమంజసం అనంటే మళ్ళీ మనకు ముందు అరణ్యవాసంలోనే అనసూయాదేవి అత్రి మహర్షి ఆశ్రమానికి ఈ రామచంద్రుడు ఇద్దరు కూడా వెళ్ళినప్పుడు సీతారామ లక్ష్మణుడు అక్కడ అనసూయాదేవి సీతాదేవికి దివ్యమైనటువంటి వస్త్రాభరణములు ఇచ్చి అవి నా ముందే ధరించు అని చెప్పంటుంది. మరి సీతాదేవి నారవస్త్రాలు ధరించి తపోమాలను ధరిస్తే ఆవిడ దివ్యమైనటువంటి ఆభరణాలు, దివ్యమైనటువంటి వస్త్రాలు ఎలా ఇస్తుంది? ఈమె ఎలా కట్టుకుంటుంది? కాబట్టి అనసూయాదేవి ఆశ్రమానికి కూడా ఈమె అలంకృతంగానే అన్ని ఆభరణాలు అలంకరించే వెళ్ళింది. కాబట్టి మహాజ్ఞాని, మహాపతివ్రత అనసూయాదేవి ఆమె మామూలు మనిషి కాదు. కాబట్టి దివ్య జ్ఞానం కలిగి తపోనిష్ట కలిగినటువంటి అనసూయాదేవి కూడా అలాంటి లక్షణాలు ఉన్నటువంటి సీతకు అవే ఆభరణాలు ఇచ్చింది. ఇంకొకటి ఏంటంటే సీతాదేవి ఆభరణాలు ధరించకుండా గనక వెళితే రావణాసురుడు ఎత్తుకొని వెళ్లే సమయంలో ఋష్యమూక పర్వతం మీద, ఆ కిష్కింధా నగరంలో ఋష్యమూక పర్వతం మీద తన ఆభరణాలన్నీ కూడా మూటగట్టి పడేసిందని చెప్పి అది కూడా మనకు వాల్మీకి రామాయణమే ప్రమాణం. మరి ఈమె దగ్గర ఆభరణాలు ధరించకపోతే ఏ ఆభరణాలు వేసింది ఆవిడ? కాబట్టి ఈమె శరీరం మీద ఆభరణాలు ఉన్నాయి అని ఇదొక ప్రమాణం చూపిస్తారు మనకు గురువు గారు. అయితే ఇక్కడ ధర్మ సందేహం ఏంటంటే స్త్రీ పురుషుడు దగ్గరగా ఉన్నప్పుడు అంటే భర్త తన దగ్గర ఉన్నప్పుడు కొన్ని ఆభరణములు ధరించవచ్చు, భర్త దగ్గర లేనప్పుడు అంటే దూర ప్రాంతంలో ఉన్నప్పుడు కూడా కొన్ని తప్పకుండా ధరించవలసినటువంటి ఆభరణములు ఉన్నాయి. ఉదాహరణకి మెట్టెలు, మాంగళ్యము మొదలైనవన్నీ కూడా భర్త ఎక్కడ ఉన్నా అవి తప్పకుండా తీయకూడదు, ఎప్పుడు కూడా అవి ఉండాలి. కాబట్టి అలాంటివి కొన్ని ఆభరణాలు మనకు చెప్పారు శీలకి. కాబట్టి సీతాదేవి కూడా ధర్మాన్ని పాటించి రామచంద్రుడికి తను దూరంగా వెళ్ళిపోతుంది, రావణాసురుడు ఎత్తుకొని వెళ్ళిపోతున్నాడు. కాబట్టి ఏ ఆభరణాలు తన ఒంటి మీద ఉండాలో అవి ఉంచుకొని
ఉండకూడదు, ఉండనక్కర్లేదు అనుకున్నటువంటి ఆభరణాలు మాత్రమే తీసి ఋష్యముఖ పర్వతం మీద మూట కట్టి వేసింది. కాబట్టి ఇది కూడా మనకు గురువుగారు ప్రబలమైన నిదర్శనం చెప్తారు, నాకు సీతాదేవి ఆభరణాలతో వెళ్ళింది అనటానికి. అలా వీరంతా కూడా బయలుదేరి ఆయన రథం ఎక్కి అధిరోహించి వెళ్తూ ఉన్నారట. అలా రాముడు లక్ష్మణుడు సీత రథాన్ని అధిరోహించి ఆ సుమంత్రుడు తీసుకొని వెళ్ళిపోతూ ఉంటే ఈ అయోధ్యానగరంలో ఉన్నటువంటి వాసులందరూ కూడా వెంటబడ్డారు. కొంతమంది స్త్రీలు మాత్రం ఆగిపోయారు, వృద్ధులు, చేతగాని వాళ్ళు, బాలిత్తలు ఇలాంటి వాళ్ళు ఆగారట. మిగిలినటువంటి జనమంతా కూడా రామచంద్రుడి యొక్క రథం వెంటబడి ఉరుకుతూ ఉన్నారు. ఇక దశరథ మహారాజు గారి విషయం చెప్పనే అక్కర్లేదు. తన భార్యలతో కలిసి ఆయన కూడా చేతనైనంత వరకు పరుగు పెడుతూ వెళ్ళిపోతున్నాడు. హా రామ రామ అలా రామ అనుకుంటూ రామనామాన్ని విడిచిపెట్టకుండా దశరథ మహారాజు గారు కన్నీరు పర్యంతమైపోయి ఆ నాటి నుంచి నేటి వరకు ఆయన కన్నీరు అలా కారుతూనే ఉన్నాడు ధారలుగా. రామచంద్రుడు దూరం అయిపోతూ ఉన్నాడని అలా ఏడుస్తూ దుఃఖిస్తూ రాముణ్ణి ఆ రథాన్ని వెంటపడి వెళ్ళిపోతున్నాడు. అలా ఎంత దూరం వెళ్ళాడు అంటే రథపు ధూళి కనిపించేంత వరకు. రథం వెళుతూ ఉంటే ఆ గుర్రపు గిట్టల నుంచి వచ్చేటువంటి ఆ దుమ్మంతా కూడా పైకి ఎగురుతూ ఉంది. ఆ ధూళి కనిపించేంత దూరం చూస్తూ వెళ్ళిపోయాడట. అలా పరిగెత్తగా మరి గుర్రము వేగం మామూలుగా ఉంటుంది, ఏమో వృద్ధుడు పెద్దవాడు, పైగా దుఃఖార్తితో ఉన్నాడు, ఎక్కువ దూరం ఉరకలేడు కదా. అలా చూస్తుండగానే రథం దూరం అయింది, ధూళి దూరం అయిపోయింది. ఇక రామచంద్రుడు కనిపించడు, రాముడు నేను చూడలేరు అనేటువంటి నిరాశకు గురైపోయి ఆ దుఃఖంతో ఏడుస్తూ నేల మీద కుప్పకూలిపోయాడు దశరథ మహారాజు గారు. అలా కూలిపోయినటువంటి దశరథ మహారాజు గారిని ఆ పక్కనే ఉన్నారు ఆయన భార్యలు ముగ్గురు కూడా కుడి చేయి పట్టుకొని పైకి లేపి కూర్చోబెట్టిందట కౌసల్యాదేవి. ఎడమ చేయి పట్టుకొని లేపే ప్రయత్నం చేసింది కైకాదేవి. ఆమె కూడా పక్కనే ఉంది కైకమ్మ. ఆమె ఎడమ చేయి పట్టుకొని లేపుదామని ప్రయత్నం చేసిందట. కౌసల్యాదేవి కుడి చేయి పట్టుకొని లేపడానికి ప్రయత్నం చేసింది. దశరథ మహారాజు గారు ఒక తోపు దోశారు ఇలా కైకాదేవిని. ఛీ, నన్ను ముట్టుకోకు, నువ్వు దూరంగా ఉండు, దుర్మార్గురాలా, దుర్తురాలా అని చెప్పి తిట్టారట. ఈ అనర్థానికి అందరికీ కారణం నువ్వే. ఇవాళ రాముడు నన్ను వదిలిపెట్టి వెళ్ళడానికి, అరణ్యవాసానికి వెళ్ళడానికి నా దుఃఖానికి కారణం నువ్వే. నీకు సిగ్గులేదా నన్ను పట్టుకోవడానికి అని చెప్పి చాలా కఠినంగా రామాయణంలో దూషిస్తారనమాట. కైకేయి మా మమాంగా నిస్పాక్షీస్త్వం దుష్టచారిణి నహి త్వాం దృష్టమిచ్చామి న భార్య నచ బాంధవః. ఓ కైక, దుష్టురాలివి, నీవు చాలా దుర్మార్గురాలివి. నీవు నన్ను, నా అంగములను, నా శరీరాన్ని ముట్టకు. నీవు మహాపాపివి, పాపాత్మురాలివి. నీవు చేసినటువంటి దుష్కార్యానికి ఇవాళ నేను భార్యగా ఒప్పుకోలేకపోతుంది. నా మనసు ఒప్పుకోవట్లేదు నువ్వు భార్యగా. నువ్వు నాకు భార్యవి కాదు. నేటి నుంచి నీవు నాకు భార్యవి కాదు. నీకు నాకు కనీసం బంధుత్వం కూడా లేదు. భార్య కాదు కదా, బంధుత్వం కూడా లేదు. నన్ను ముట్టుకోక, దూరంగా వెళ్ళిపో. నీతోనే కాదు సుమా, నీ బంధువులతో, నీ మిత్రులతో, నీ స్నేహితులతో, నీ చుట్టుపక్కల వారితో, నీ వారు ఎవరైతే ఉంటారో వాళ్ళతో కూడా నాకు ఎటువంటి సంబంధం లేదు. నిన్ను వదిలేశాను, నీ వాళ్ళని వదిలేశారు. పో, ఇక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళిపో అని చాలా కఠినంగా దశరథ మహారాజు గారు కైకేయి మీద అంత కోపం, రామచంద్రుణ్ణి దూరం చేసినటువంటి కారణంగా కైకను భార్యగా స్వీకరించలేక ఆయన మనసు ఇంకా మదన పడుతూనే ఉంది. అలా కైకమ్మని దూషించాడట. కేవలార్థపరాం హిత్వా త్యక్తధర్మాం త్యజామ్యహం. నీవు కేవల అర్థపరాం, కేవలం నీకు కావాల్సింది డబ్బు, ధనం మాత్రమే. ఆ డబ్బుని, ధనాన్ని, రాబోయేటువంటి రాజ్యాన్ని చూసుకొని నువ్వు మురిసిపోతూ ఉన్నావు. నీ కుమారుడైనటువంటి భరతుడికి రాజ్యాన్ని కట్టబెట్టాలనేటువంటి దుశ్చింతతో ఉన్నావు, నువ్వు దురాలోచనతో ఉన్నావు. నీకు ధర్మం పట్ల ఎటువంటి ఆసక్తి లేదు, ధర్మాన్ని గురించినటువంటి అవగాహన లేదు. కాబట్టి ఎవరైతే ధర్మానికి దూరంగా ఉంటారో వాళ్ళు నాకు దూరమైనట్టే. కాబట్టి ధర్మదూరివైనటువంటి నువ్వు, ధర్మాన్ని ఆచరించినటువంటి నీవు, ధర్మానికి అపకారం చేసేటువంటి నీవు వాళ్ళ నుంచి నా భార్యవి కాదని వదిలేస్తున్నాను, త్యజామ్యహం, వదిలిపెడుతున్నాను పో అని చెప్పి దశరథ మహారాజు గారు తిట్టారట. అంతేకాకుండా మన వివాహంలో అగ్నిసాక్షిగా మనకు వివాహం అయింది. అప్పుడు పాణిగ్రహణం అనేటువంటి కార్యక్రమం జరిగింది, సప్తపది అనేటువంటి కార్యక్రమం జరిగింది. అంటే కేవలం దశరథ మహారాజు గారికే కాదు, సహజంగా ఏ పెళ్ళిలో అయినా ఇలాంటి కార్యక్రమాలన్నీ అగ్నిసాక్షిగా మంత్రోక్తంగా జరుగుతూ ఉంటాయి, సమంత్రకంగా. కాబట్టి ఇవన్నీ కూడా మన వివాహంలో జరిగాయి. అవన్నీ మర్చిపోయినాను నేను. కాబట్టి ఇన్ని బంధాలు వదిలిపెట్టి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోకుండా అసలు నీతో నాకు సంబంధమే లేదని చెప్పి నేను వదిలిపెడుతున్నాను కైకేయి, వెళ్ళిపో ఎక్కడికన్నా అన్నట్టుగా చాలా కోపంగా మాట్లాడాడు దశరథ మహారాజు గారు. ఇంకా మాట్లాడుతున్నారట కైకమ్మతో, నీవిచ్చినటువంటి రాజ్యాన్ని గనక భరతుడు స్వీకరిస్తే, భరతుడి కోసం కదా ఇదంతా చేసింది, భరతుడు గనక వచ్చి ఆ రాజ్యాన్ని నువ్వు భరతుడికి కట్టబెట్టి, భరతుడు గనక ఈ రాజ్యాన్ని పరిపాలించే సింహాసనం మీద గనక కూర్చుంటే
వాడిచ్చినటువంటి పిండం కూడా నాకు చెందదు. రేపు పిండ ప్రదానం చేయాలి కదా కుమారుడు. నా పెద్ద కుమారుడు జ్యేష్ఠ కుమారుడు వెళ్ళిపోయాడు, వాడితోనే లక్ష్మణుడు కూడా వెళ్ళాడు. ఇక మిగిలింది వాటిలో పెద్దవాడు భరతుడే, కాబట్టి వాడే చేయాలి కార్యక్రమాలు. వాడు చేసేటువంటి పిండం నేను స్వీకరించను అని చెప్పి చాలా కఠినంగా తిట్టారట. ఎందుకంటే ఇక్కడ మళ్ళీ గురువుగారు ఏం చెప్తారంటే వివరణ, ఎవరైతే తండ్రికి అప్రియమైనటువంటి పనులు చేస్తారో, తండ్రికి ఇష్టం లేనటువంటి పనులు చేస్తాడో, వాడు పెట్టేటువంటి పిండములు కూడా ఆ పితృదేవతలు కానీ చనిపోయినటువంటి తండ్రి కానీ స్వీకరించరట. కాబట్టి తండ్రికి మనం పెట్టేటువంటి పిండం చెందాలి అంటే తండ్రికి ఇష్టమైనటువంటి పనులు చేయాలి. ఇష్టం లేనటువంటి పనులు చేయటం వల్ల వాళ్ళకి పిండ ప్రదానం చేసినటువంటి ఫలితం దక్కదు. వాళ్ళు నరక కూపంలో పడిపోతూ ఉంటారు. పున్నామ నరకం నుంచి రక్షించేవాడు కదా పుత్రుడు అని, కాబట్టి వాళ్ళకి మళ్ళీ పున్నామ నరకమే ప్రాప్తిస్తుంది. కాబట్టి ధర్మవరణ చేస్తూ ఉంటారు మనకు మల్లాది వారు. కాబట్టి రాముడు కూడా అదే మాట అన్నారట, నాకు ప్రియపుత్రుడు అయినటువంటి రామచంద్రుడు వెళ్ళిపోయాడు, ఒకవేళ నీ కొడుకు కనుక పట్టాభిషిక్తుడై రాజ్యాన్ని పరిపాలిస్తే వాడు పెట్టేటువంటి పిండాన్ని కూడా నేను ముట్టను అని చెప్పి దశరథ మహారాజు గారు చాలా కఠినంగా మాట్లాడారు. ఆ తర్వాత ఈ వచ్చినటువంటి వాళ్ళంతా కూడా దశరథ మహారాజు గారు ఇక్కడ పడిపోయారు. సరే, ఇక్కడ కైకను దూషించి ఆ తర్వాత చిన్నగా రాణులు ఇద్దరు కూడా మహారాజు గారిని అంతఃపురం చేర్చారు. వెంట వెళ్ళినటువంటి పరివారం మాత్రం రాముడిని అలా అనుసరిస్తూనే ఉంది. రాముడు ఎన్నిసార్లు వారించినా వద్దని వీళ్ళు వినలేదు. వినకుండా అలా రాముడిని వెంబడిస్తూనే ఉంది. అలా చాలా దూరం వారంతా కూడా నడిచి వెళ్ళిపోయారట. నడిచి వెళ్తే వాళ్ళందరినీ చూసి పాపం రామచంద్రుడు బాధపడిపోయారు. అయ్యో, వీళ్ళు ఎంతో దూరంగా వస్తున్నారు, ఎంత దూరం నుంచి, అయోధ్య నుంచి వస్తున్నారు, ఎంత దూరం వచ్చారో లెక్కలేదు. వాళ్ళ కాళ్ళు పుళ్ళు పడిపోతున్నాయి, రక్తసిక్తం అవుతుంది, ముళ్ళు గుచ్చుకుంటున్నాయి. అయినా దేన్ని లక్ష్య పెట్టకుండా రాముడిని మాత్రమే స్మరిస్తూ నా వెంటే వస్తున్నారు కదా, కాబట్టి నా ప్రజలు నా కోసం నడిచి వస్తున్నారు, నేను రథం మీద సుఖంగా పోవటం ఏం బాగుంటుంది, ఇది ధర్మం కాదు అని చెప్పి రాముడు కూడా రథం దిగాడు. రాముడు దిగగానే లక్ష్మణుడు సీత కూడా రథం దిగారట. అక్కడి నుంచి వీళ్ళు కూడా నడుచుకుంటూ తమసా నది దాకా వెళ్ళారు. తమసా నది దాకా వెళ్ళేసరికి చీకటి పడింది, సాయంత్రం సమయమైంది. రాముడికి త్రికాల సంధ్యావందనం ఉంది కదా, ఎంత కష్టంలో ఉన్నా, అడవిలో ఉన్నా, అయోధ్యలో ఉన్నా ఇది మాత్రం మానకూడదు. కాబట్టి ఇక్కడ రామాయణంలో ఒక సందేశం ఏంటంటే, మనం ఎంత కష్టంలో ఉన్నా భగవంతుని సేవ, అలాగే సంధ్యావందనాది క్రియలు మాత్రము అంటే ఏదైతే మనకు ఇది ధర్మం అని చెప్పారో ఆ ధర్మ కార్యాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా వదలకూడదు అని చెప్పి వాల్మీకి ఇచ్చినటువంటి సందేశం. కాబట్టి రాముడు కూడా సాయంత్రం సమయమైంది, సంధ్యావందనానికి సమయమైంది, కాబట్టి ఇక్కడ మనం విశ్రాంతి తీసుకుందాము అని చెప్పి ఆ తమసా నదీ తీరం దగ్గర తమ రథాన్ని ఆపుకొని వీళ్ళంతా కూడా తమసా నదిలో చక్కగా స్నానం చేసి ఈ లక్ష్మణుడు రాముడు వీళ్ళంతా కూడా సంధ్యావందనం పూర్తి చేసుకున్నారు. ప్రజలందరూ కూడా అక్కడ వచ్చి ఆగిపోయారట. ఆగిపోయిన తర్వాత బాగా చీకటైంది. తమసా నదిలో ఉన్నటువంటి నీటిని మాత్రమే తీసుకున్నారు. ఆ రోజు వాళ్ళు ఏమీ ఆహారం తీసుకోలేదు, రామచంద్రుడు కానీ మిగతా జనం కానీ. ఆ నీటిని తీసుకొని ఆ రాత్రి అక్కడే విశ్రమించారు. వీళ్ళు అక్కడ ఉన్నటువంటి ఆ చెట్ల మధ్యలోనే నిద్రపోయినారట. ఈ ప్రజలందరూ కూడా పాప నడిచి వచ్చారు. చాలా సొమ్మసిల్లిపోయినట్టుగా వీళ్ళంతా పడిపోయారు. నిద్రగా అలసటికి పడిపోయారు. వాళ్ళంతా కూడా స్పృహ లేదు ఎవరికి. సరే, తెల్లవాళ్ళు నిద్రపోయారు అలసటికి. రామచంద్రుడు కూడా నిద్ర పట్టినట్టుగా పడుకున్నాడు. కానీ ప్రాతకాలంలోనే లేచాడు. లేచి సుమంత్రుడు కూడా లేచాడు. అప్పుడు సుమంత్రుడితో అంటాడా, మహామాత్య, వీళ్ళు మనం ఇలాగే వెళ్ళిపోతే ఇంకా ఆలస్యం అయితే లేస్తారు. లేస్తే మనం ఎంత దూరం పోయినా ఈ ప్రజలు మనల్ని వెంబడిస్తూనే ఉంటారు. ప్రభువు వల్ల ప్రజలు సుఖపడాలి, కానీ ప్రభువు వల్ల ప్రజలు కష్టపడకూడదు. నా వల్ల వీళ్ళకి కష్టం, ఎందుకంటే వాళ్ళు నడుస్తూ వస్తున్నారు. వాళ్ళ కాళ్ళు చూస్తే భయంకరంగా ఉన్నాయి. ఇందులో పిల్లలు, పెద్దలు, వృద్ధులు అందరూ ఉన్నారు. కాబట్టి వాళ్ళని ఇబ్బంది వేయడం నాకు ఇష్టం లేదు. కాబట్టి ఒక పని చెయ్యి, వీళ్ళందరూ నిద్ర లేవకముందే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఎలా వెళ్దాము? నీ రథాన్ని సిద్ధం చేయి, నీ ముగ్గురం రథాన్ని అధిరోహిస్తాం. పచ్చగడ్డి ఎక్కడ ఉంటుందో ఆ పచ్చగడ్డి మించి నీ రథాన్ని పోని. ఎందుకంటే గడ్డి మించి వెళ్ళటం వల్ల ఈ రథపు చక్రాల చారలు కానీ ఆ గుర్రపు అడుగుల గుర్తులు కానీ ఎక్కడా కనిపించవు. కాబట్టి రాముడు తెల్లవారేసరికి ఎడిపోయినాడో వీళ్ళెవరూ గుర్తించలేరు. వాళ్ళే కాసేపు ఏడ్చి అయోధ్య నగరానికి తిరిగి వెళ్ళిపోతారు, అక్కడ సుఖంగా ఉంటారు. కాబట్టి వాళ్ళ సుఖం వాళ్ళు పడతారు. కాబట్టి మనం ఇలా వెళ్ళిపోదాము అని చెప్పి సుమంత్రుడు అనగానే సరే అని చెప్పి సుమంత్రుడు అలాగే వీళ్ళు లేవకముందే కాలకృత్యములు ప్రాతకాల సంధ్యావందనాలు పూర్తి చేసుకొని ఆ సుమంత్రుని రథాన్ని అధిరోహించి వీళ్ళు పచ్చగడ్డి మీదుగా ఉత్తర దిశ వైపు వెళ్ళిపోయారు. ఈలోపు తెల్లవారుతూ సూర్యోదయం కాగానే వీళ్ళందరూ సూర్యకిరణాలు పడి అలసిపోయినటువంటి వాళ్ళంతా లేచారు. లేచి చూస్తే అక్కడ రామచంద్రుడు కనపడలేదు. అమ్మ వీళ్ళంతా మళ్ళీ రోదన మొదలు పెట్టారు. రాముడు మళ్ళీ మోసం చేసి వెళ్ళిపోయాడు, మనం లేవకముందే. ఎటు వెళ్ళాడు రాముడు కనుక్కుందామంటే గుర్తులేవు, ఎటు వెళ్ళాడో తెలియదు.
కాబట్టి వీళ్ళు ఏం చేయాలో అర్థం కాక ఇందులో ఉన్నటువంటి పెద్ద పెద్ద వాళ్ళంతా ఉంటారు, నిరాశ నిస్పృహ కలిగినటువంటి వాళ్ళంతా కూడా అక్కడ ఉన్నటువంటి కట్టెలన్నీ పట్టుకొచ్చి ఒక చితి పేర్చి అగ్గి పుల్లలు గీసి అగ్గి గీసి అక్కడ పెట్టారు, అగ్నికి పెట్టారు, రాజేశారు. చితి పేర్చుకొని మేము ఇప్పుడే ఈ చితిలో పడి మరణిస్తాం, రాముడు లేనటువంటి అయోధ్యకు మేము తిరిగి వెళ్ళాం, మేమంతా చచ్చిపోతామని చెప్పి చాలామంది ఆ చితి చుట్టూ మరణించడానికి సిద్ధంగా ఉన్నారట. ఇందులో కొంతమంది జ్ఞానులు ఉన్నారు, కొంచెం ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు. వీళ్ళేమన్నారట, ఇవాళ వీళ్ళంతా కూడా మీరంతా చనిపోతారు బానే ఉంది, కానీ రామచంద్రుడు ఏం చెప్పాడు కైకబ్బతో కానీ దశరథ మహారాజుతో కానీ చెప్పినప్పుడు మనం కూడా విన్నాం కదా, 14 సంవత్సరాలు తదనంతరం మళ్ళీ నేను రాజ్యానికి వస్తానని చెప్పాడు. కాబట్టి రాముడు తిరిగి వస్తే మళ్ళీ రాముడిదే కదా పట్టాభిషేకం, రాజ్యం అంతా కూడా ఆయనదే కదా. కాబట్టి ఇంతకంటే రంగరంగ వైభవంగా అప్పుడు పట్టాభిషేకం జరుగుతుంది. ఆ పట్టాభిషేకం చూడాలంటే మనం బ్రతికుండాలి కదా. ఇప్పుడు చచ్చిపోతే మనం ఏం చూస్తాం, చచ్చిపోయి ఏం సాధిస్తాం? బ్రతికుంటే రామ పట్టాభిషేకాన్ని చక్కగా అంగరంగ వైభవంగా చూడొచ్చు, రామరాజ్యాన్ని మనమంతా కూడా ఆస్వాదించవచ్చు. కాబట్టి మీరు తొందరపడి మరణించకండి, మనం చక్కగా అయోధ్య నగరానికి వెళ్ళి రామనామం చేస్తూ బ్రతుకుదాం, ఆయనే వచ్చి మళ్ళీ మనందరినీ కూడా అనుగ్రహిస్తాడు అని చెప్పి ఎవరో కొంతమంది బుద్ధిమంతులు చెప్పారు. అంటే పెద్దవాళ్ళు చెప్తే వినాలి కాబట్టి మిగిలిన వాళ్ళంతా కూడా ఈ ఆత్మహత్యా ప్రయత్నాన్ని విరమించుకొని వీళ్ళంతా కూడా మళ్ళీ అయోధ్య నగరానికి వెళ్ళారు. వెళితే అక్కడ ఎట్లా ఉంది పరిస్థితి అంటే, ఆడవాళ్ళు తలుపులు వేసేసారట వాళ్ళ భార్యలు. ఈ పురుషులకు సంబంధించినటువంటి వాళ్ళ భార్యలు తలుపులు వేసేసి, ఎవరు రమ్మన్నారు మిమ్మల్ని, మీరు రాముడితో పాటు అరణ్యానికి వెళ్ళిపోయారని మేము సంతోషపడుతూ ఉన్నాము, రాముడు కనుక రమ్మంటే ఒప్పుకుంటే మీరు అరణ్యానికి వెళ్ళాలి, లేదంటే అక్కడే చితి పేర్చుకొని చావకపోయారా, ఎందుకు వచ్చారు ఇక్కడ రాముడు లేనటువంటి రాజ్యానికి మీరు ఎందుకు వచ్చారు అని స్త్రీలందరూ కూడా ప్రశ్నించారు. వీళ్ళందరూ ప్రశ్నించారు. అంటే అయోధ్య నగరంలో ఉన్నటువంటి ఆబాల గోపాలానికి కూడా రామచంద్ర ప్రభు అంటే అంత వాత్సల్యం. నిన్ననే విన్నాం కదా, ప్రతి ఇంట్లో కూడా ఆయన ఒక కుటుంబ సభ్యుడు, రాజుగా లేడెప్పుడు కూడా రామచంద్ర ప్రభు ప్రతి ఇంట్లో ఏ ఉత్సవమైనా ఏ కార్యమైనా ఆయన ముందుండేవాడట, బాధ్యత తన మీద వేసుకొని నిర్వర్తిస్తూ ఉండేవాడట. కాబట్టి రామచంద్ర ప్రభు వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు నాటికి నేటికి కూడా రామ శబ్దం లేనటువంటి పేరు ఏ ఇంట్లోనో కనీసం ఒకళ్ళకో ఇద్దరికో రామ అనేటువంటి పేరు, రామచంద్రుడనో కోదండరాముడనో సీతారాముడనో పేరు పెట్టుకుంటున్నాం కదా. కాబట్టి ఆ రోజుల్లో కూడా రామచంద్రుడి పేరు అందరూ ఎవరొకళ్ళు పెట్టుకునేవారు ప్రతి ఇంటికి. రాముడు ఒక కుటుంబ సభ్యుడు కాబట్టి మన కుటుంబ సభ్యుల్లో ఒకడైనటువంటి రాముడు వదిలిపెట్టి వీరంతా ఎందుకు వచ్చారు అని చెప్పి తలుపులేసి రానిలేదు. సరే ఎలాగో వాళ్ళకి నచ్చ చెప్పుకొని మేమంతా ఈ నిర్ణయం తీసుకొని వచ్చాం కాబట్టి 14 సంవత్సరాల తర్వాత రాముడి యొక్క పట్టాభిషేకం చూద్దామని చెప్పేసి నచ్చ చెప్పి మొత్తం మీద వాళ్ళ గృహాలకు వాళ్ళు వెళ్ళిపోయినారు. ఆ తర్వాత అక్కడ రామచంద్ర ప్రభువు ఆ తమసా నది తీరం నుంచి గంగా నది ఉత్తరం వైపు వెళ్ళారు కదా. అక్కడ వాళ్ళు చాలా దూరం ప్రయాణం చేసి గంగా నది తీరానికి వెళ్ళారు. చాలా దూరం ప్రయాణం చేసి గంగకు వెళ్ళిన తర్వాత గంగా నది ప్రాంతంలో తీరంలో ఇంగుది వృక్షం అనబడేటువంటి ఒక వృక్షం, పెద్ద వృక్షం కనిపించిందట. మనం గార వృక్షము అంటాం దాన్ని. ఆ పెద్దదైనటువంటి గార వృక్షాన్ని చూసి ఈ చెట్టు నీడ చాలా చల్లగా ఉంది, చల్లదనాన్ని ఇస్తుంది, కాబట్టి మనం ఈ చెట్టు క్రిందనే ఈ రాత్రి ఇక్కడ విశ్రమిద్దామని చెప్పి అనుకొని ఆ సాయంత్రం మళ్ళీ అక్కడ దిగి సంధ్యావందనాది కార్యక్రమాలు చేసుకొని ఆ గార వృక్షం కిందనే వీళ్ళు విశ్రాంతి తీసుకొని అక్కడ కాసేపు విశ్రమించారట. ఈలోపు ఆ దగ్గరలోనే శృంగిబేరీపురం అనేటువంటి ఒక నగరం ఉంది. ఈ నగరానికి రాజు యజమాని గుహుడు. ఇతను అప్పటికే తెలిసింది రామచంద్ర ప్రభు అరణ్యాలకు వస్తున్నాడు అనేటువంటి విషయం గూఢాచారుల ద్వారా తెలిసింది. తెలిసిన పంచభక్ష్య పరమన్నములతో అనేక రకాలైనటువంటి పదార్థములతో సిద్ధంగా ఉన్నాడు. అక్కడ రామచంద్ర ప్రభు కనుక ఈ మార్గంగా వెళితే అతను నేను సేవించుకుంటానని చెప్పి ఆయన ముందే సంసిద్ధంగా ఉన్నాడు. వెతకబోయిన తీగ కాలికి దొరికినట్టుగా రామచంద్ర ప్రభు శృంగివేరిపురంలోనే కొద్ది దూరంలో ఈ గాఢవృక్షం కింద ఆగాడనే విషయం గూఢచారుల ద్వారా తెలుసుకున్నాడు గుహుడు. తెలుసుకొని బంధుమిత్ర సపరివార సమేతంగా బయలుదేరి వచ్చాడు గుహుడు. వచ్చి రామచంద్రుడి దగ్గరికి వచ్చాడు. రామచంద్రుడి దగ్గరికి వచ్చి, అయ్యా రామచంద్ర, నీకోసమే మేమంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నాం. ఈ నగరం నీది, ఇదంతా కూడా కోసల దేశంలో భాగం, కాబట్టి ఈ రాజ్యానికి ప్రభువు నీవు. ఇవాళ ఇక్కడ నేను ప్రభువుని, కానీ ఇప్పుడు నువ్వే ప్రభువువి. వీళ్ళంతా కూడా నీ సేవకులు, నేను కూడా నీ భక్తుడిని, నీ సేవకుడిని. నేను ఆజ్ఞాపించడం కాదు, నువ్వు ఏది ఆజ్ఞాపిస్తే వీళ్ళు అది ఆచరిస్తారు. నీకు ఏది కావాలంటే అది తెచ్చి పెడతారు. కాబట్టి ఇక్కడ నువ్వు పరాయి వాళ్ళలాగా అనుకోకు, ఇదంతా కూడా నీ రాజ్యం అనుకో, మేమంతా నీ సేవకులం అనుకో అని చెప్పి ఎన్నో రకాలైనటువంటి భక్తిపూర్వకమైనటువంటి మాటలు మాట్లాడాడు గుహుడు. అంతేకాదు, నేను మీకోసం అత్యంత ప్రీతిగా భక్ష్యములు భోజ్యములు మొదలైనటువంటి అనేక రకాలైనటువంటి పాకములు శాఖములు వండి తీసుకొని వచ్చాను, ఇవన్నీ కూడా మీరు చక్కగా స్వీకరించండి. అంతేకాదు, మీ అశ్వములకు గ్రాసం గడ్డి మొదలైనటువంటి గ్రాసాన్ని కూడా మేతను కూడా నేను పట్టుకొని వచ్చాను.
ఆ గుర్రాలు తినేటువంటి ఆహారాన్ని పట్టుకొని వచ్చాను, ఇవన్నీ కూడా మీరు స్వీకరించి మమ్మల్ని అనుగ్రహించండి అని చెప్పి గుహుడు అనేక రకాలుగా ప్రాధాయపడ్డారట. ప్రాధాయపడితే రామచంద్ర ప్రభు ఒకడే చెప్పాడు, నాయనా గుహ, నేను వనవాస దీక్షలో ఉన్నాను, పితృవాక్య పరిపాలనలో చేస్తూ ఉన్నాను కాబట్టి వనవాస దీక్షలో ఉన్నటువంటి వారు ఇలాంటి చిత్రమైనటువంటి పదార్థములు తినడానికి అర్హత లేదు. నేను ఏమైనా కందమూలములు తినేటువంటి అధికారమే నాకు ఉంది, నేను కందమూలములు మాత్రమే తింటాను, కాబట్టి నువ్వు తెచ్చినటువంటి పదార్థములు ఏవి కూడా నేను ముట్టజాలను. కాకపోతే నువ్వు అన్నావు చూడు, ఆ అశ్వగ్రాసం అనేది అదొక్కటి మాత్రం స్వీకరిస్తాను. ఎందుకంటే నేను వచ్చినటువంటి రథానికి కట్టబడినటువంటి ఆ గుర్రములు మా నాన్నగారైనటువంటి దశరథ మహారాజు గారికి చాలా ప్రతిపత్రమైనటువంటి అశ్వములు. కాబట్టి మానవుడు అనేటువంటి వాడు ఎప్పుడు తన పొట్ట నింపుకోవటం కాకుండా తనని నమ్ముకొని ఉన్నటువంటి పశుపక్షాదులను కూడా వాటి ఆకలి కూడా చూడాలి, మానవ ధర్మం. కాబట్టి అవి ఆకలితో ఉంటాయి కదా, కాబట్టి నేనంటే ఆ పదార్థములు ముట్టం, మరి వాటి ఆకలి తీరాలి కాబట్టి ఆ గ్రాసం మాత్రం స్వీకరిస్తాను ఆ అశ్వముల కోసం, అది మాత్రం ఇప్పుడు నాకు ఈ పంచభక్ష పరమన్నములు ఏమీ అక్కర్లేదు, ఇవన్నీ కూడా మీ పరివారాన్ని స్వీకరించమను అని చెప్పి గుహుడితో చెప్పాడట. సరే, ఆయన దీక్షని వ్రతభంగాన్ని కలిగించేటువంటి అర్హత గుహుడికి కూడా లేదు కాబట్టి ఆయన కూడా ఏమీ మాట్లాడలేదు. ఇక్కడ మనకు రామాయణంలో గుహుడు రామచంద్రుడికి అర్ఘ్యపాద్యములు ఇచ్చినట్టు మాత్రమే కనపడుతుంది. అనేక పురాణాలలో అనేక కథలలో మనకిగా భక్తి రాముడి యొక్క భక్తిని అధికం చేసి చెప్పడం కోసం, అతిశయం చేసి చెప్పడం కోసం రాముడు అహల్య కథ విని రాముడి యొక్క పాదాలు కడిగాడు అని చెప్పి అది నీళ్లు చల్లుకున్నాడు అని అది కల్పితమైనప్పటికీ కూడా అది భక్తి భావంతో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ఆ గుహుడి యొక్క భక్తిని వర్ణించారు. సుడిగొని రామ పాదములు సోకిన ధూళి వహించి రాయి ఏర్పడ ఒక కాంతయ్యనట పన్నుగయి తని పాదరేణు వీయడబడి ఓడ సోక ఇది ఏ మగునోయని సంశయాత్ముడై కడిగె గుహుండు రామపద కంజయుగంబు భయము పెంపునన్. ఇక్కడ మొల్ల ఒక చక్కని మాట అంటుంది, గుహుడు కూడా సంశయాత్ముడయ్యే కడిగాడట, అంటే అనుమానంతోనే కడిగాడు తప్ప నా నావ నిజంగా స్త్రీగా మారుతున్న నమ్మకంతో కడగలేదు. అంటే సంశయం అంటే ఏంటంటే కొంచెం అనుమానం. అయ్యా, నీవు ఒకానొక సమయంలో నీ పాదముల యొక్క ధూళి సోకి రాయి స్త్రీగా మారిందట. అహల్య శాప వృత్తాంతాన్ని ఇక్కడ, శాప విమోచనాన్ని ఇక్కడ తీసుకొస్తారనమాట. ఆమె నాతిగా స్త్రీగా మారిందట. ఇప్పుడు నీ పాదాలకు ఉన్నటువంటి ఆ ధూళి రేణువులు పడి నా నావ కూడా స్త్రీగా మారితే నాగతి ఏంటి? నేను ఆ నావని నమ్ముకొని బ్రతుకు జీవనాన్ని గడుపుతున్నాను కదా, కాబట్టి అలాంటి ఇబ్బంది లేకుండా నీ పాదాలు కడుగుతాను అని చెప్పి అనుమానంగానే రామచంద్రుడు పాదాలు కడిగాడు గురువు అని చెప్పి మొల్ల అంటే భక్తిభావాన్ని, అంటే రామచంద్రుడి మీద ఉన్నటువంటి భక్తిభావాన్ని గుహుడు అలా ప్రదర్శించాడు అని చెప్పి అనేక మంది చెప్పారు. కాబట్టి భక్తి వంచన లేకుండా మనం మూలంలో కొంచెం లేకపోయినా భక్తిని విశేషంగా చెప్పుకోవడానికి ఏదైనా స్వీకరించవచ్చు. కాబట్టి అది కూడా అయి ఉండొచ్చు. కానీ వాల్మీకి రామాయణంలో మాత్రం గుహుడు అర్ఘ్యపాద్యములు ఇచ్చినట్టుగా మాత్రమే ఉంది తప్ప ఆయన ప్రత్యేకంగా కాళ్ళు కడిగి ఈ మాట అన్నట్టుగా ఎక్కడా కూడా మనకు వాల్మీకి రామాయణంలో కనపడదు. అయితే మరి గుహుడు ఎలా సేవించాడు అంటే, గుహుడిది సఖ్యభక్తి అని చెప్తాడు మల్లాది గురువుగారు. అంటే అతను స్నేహంగా ఉంటూనే, సన్నిహితంగా ఉంటూనే భగవంతుణ్ణి సేవించడానికి అనేక రకాలైనటువంటి మార్గాలు చెప్పారు నిన్న గురువుగారు మనకి. కాబట్టి అనేక మార్గాలలో భరతుడు అనుసరించింది ఒక భక్తి మార్గం, లక్ష్మణస్వామి అనుసరించింది ఒక భక్తి మార్గం, శత్రుఘ్నుడు అనుసరించింది ఒక భక్తి మార్గం, గుహుడిది ఒక భక్తి మార్గం, గరుత్మంతుడిది ఒకటి, ఆంజనేయుడిది ఒకటి, ఇలా రకరకాల వీళ్ళంతా కూడా భక్తులు. విభీషణుడిది ఒక మార్గం. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మార్గాన్ని అనుసరించారు. ఏ మార్గం అనుసరించినప్పటికీ కూడా వస్తువు ఒకటే, పరమార్థం ఏంటంటే పరమాత్మ. కాబట్టి వీళ్ళంతా కూడా తరించారు. అంటే మన లక్ష్యం ఎప్పుడు కూడా భగవంతుని మీద ఉన్నప్పుడు ఏ మార్గంలో వెళ్ళినప్పుడు కూడా మనం తరించడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి గురువుగారు ఒక చక్కని విశ్లేషణ ఇస్తారు. మరి రామచంద్రుడితో ఇంతటి సఖ్యమైనటువంటి భక్తి కలగడానికి గుహుడికి ఏమిటి కారణం అంటే, పూర్వజన్మలో గుహుడు ఒక కిరాతుడు, భయంకరమైనటువంటి కిరాతుడు, అంటే వేటగాడు. ఇతను అబూ పర్వత ప్రాంతంలో, రాజస్థాన్లో ఉన్నటువంటి అబూ పర్వతం, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక అటవీ ప్రాంతంలో నివసిస్తూ తన కుటుంబ సమేతంగా సపరివారంగా ఉంటూ ఒకనాటి శివరాత్రి రోజు వేట మాంసం తీసుకురాకుండా ఇంటికి రాను అని చెప్పి నిర్ణయం చేసుకొని అడవికి వెళ్ళి సాయంత్రం వరకు వేటాడితే ఒక వన్యమృగం కూడా దొరకపోయేసరికి చీకటి పడింది. ఎలాగైనా సరే మాంసం లేకుండా ఇంటికి వెళ్ళకూడదు అని చెప్పి నిశ్చయించుకున్నటువంటి వాడై ఏం చేయాలో అర్థం కాక చీకటి పడింది.
ఇప్పటికి అడవికి ఇంటికి వెళ్ళలేను. ఇక్కడ అడవిలో ఉంటే క్రూర మృగాలు హింసిస్తాయి, చంపేస్తాయి. కాబట్టి ఈ రాత్రికి ఎక్కడో తలదాచుకొని ఒకవేళ రాత్రిపూట ఏదైనా మృగం దొరికితే వేటాడి ఆ మాంసం తీసుకొని రేపు పొద్దున వెళ్తాను అని చెప్పి, అది శివరాత్రి వాడికి ఆ విషయం తెలియదు, ఆటవికుడు కదా అని వెతుకుతూ ఉంటే ఆ దగ్గరలో ఒక చెట్టు కనిపించిందట. ఆ చెట్టు కింద ఒక రాయి ఉంది. రాయి మీద కాలు పెట్టి చెట్టు ఎక్కాడు. ఆ రాయి ఏం రాయి అంటే ఎప్పుడో ఒక సమయంలో అగస్త్య మహర్షి ప్రతిష్ఠ చేసినటువంటి శివలింగం. అది శివలింగం అన్న సంగతి వాడికి తెలియదు. దాని మీద కాలు పెట్టాడు, చెట్టు ఎక్కాడు. అదే చెట్టు అంటే బిల్వ వృక్షం, మారేడు చెట్టు. అది కూడా వాడికి తెలియదు. ఆ ముళ్ళు గుచ్చుకుంటూ ఉన్నాయి. అయినా మూర్ఖుడు, మొరటివాడు కదా, లక్ష్య పెట్టకుండా చెట్టెక్కి కూర్చున్నాడు. తెల్లవాళ్ళు నిద్రపోలేదు. ఎట్టించి మృగం వస్తుందా, సంహరిద్దాం, మాంసం దొరుకుతుందని చెప్పి పిల్లలు ఎదురు చూస్తూ ఉంటారని చెప్పి తెల్లవాళ్ళు నిద్రపోలేదు. అది శివరాత్రి, వాడికి ఆ విషయం తెలియదు. ప్రతి జాములో కొన్ని మృగాలు రావటం, ఆ సెలయేరు దగ్గర అలిగిడి కావటం, వీడు బాణం ఎక్కువ పెట్టాలి అని చెప్పి కదలటం. ఈ కదలికలో ఆ కొమ్మ జారో చెయ్యి జారో ఆ చెట్టు మీద ఉన్నటువంటి ఒక మారేడు దళం కింద ఉన్నటువంటి శివలింగం మీద పడటం, అతని నడుము కట్టుకున్నటువంటి కొమ్ము చెంగులో నుంచి 4 నీటి చుక్కలు వెళ్ళి ఆ శివుడి మీద పడటం. ఇది 4 జాములలో జరిగింది. అపార కరుణామూర్తి అయినటువంటి సదాశివుడు కరుణించాడు. తెల్లవారింది, వీడికి చెట్టు దిగి వచ్చాడు. ఇక ఆశ నిరాశ చేసుకుని ఇంటికి వెళదామనుకునే సమయంలో ఆ శివలింగంలోంచి పరమాత్ముడు ప్రత్యక్షమయ్యాడట. సదాశివుడు ప్రత్యక్షం అవ్వగానే ఇతనికి శివుడు అనే విషయం కూడా తెలియదు. కానీ బిల్వార్చన తెలియక బిల్వదళాన్ని ఈశ్వరుడి మీద ఉంచటం వల్ల ఆ చేత్తో తంతే పడిందో కాలుతో పడిందో తెలియదు, మొత్తం మీద పడింది. అలా బిల్వార్చన స్వామికి చెందటం వల్ల, ఇవ్వటం వల్ల స్వామికి ఆ చిటికడు నీళ్లు పోయటం వల్ల ఇతనికి కొంచెం జ్ఞానం కలిగి అతను సర్వేశ్వరుడు అనేటువంటి విషయం తెలిసిందట. తెలిసి సాష్టాంగ నమస్కారం చేసి, అయ్యా స్వామి, నాకు ఏమిటి, నన్ను అనుగ్రహించావు, ఏమిటి ఇప్పుడు ఏం చేయలేను, నా పరిస్థితి ఏమిటి అంటే, అప్పుడు ఆ సదాశివుడు చెప్పాడు ఈ కిరాతుడితో, ఇక్కడి నుంచి నా అనుగ్రహం నీకు లభించింది, కానీ కైవల్యం రావాలంటే ఈశ్వరానుగ్రహంతో పాటు రామానుగ్రహం అంటే నారాయణ స్వామి అనుగ్రహం కూడా కలగాలి. సదాశివుడు కూడా రామమంత్రాన్నే కదా స్మరించేది, అందుకనే కదా కాశీలో మరణించిన వాళ్ళంతా కూడా కైవల్యానికి వెళ్తారు, రామనామ తారకం పృథువులో బోధిస్తే అని చెప్తారు. కాబట్టి ఈశ్వరుడు కూడా ఎప్పుడు సదాశివుడినే స్మరిస్తూ ఉంటాడు. కాబట్టి నీవు రామానుగ్రహం కూడా కలిగినప్పుడే నీకు పూర్తి కైవల్యం. కాబట్టి వాళ్ళ నుంచి ఈ కిరాత వృత్తి మానుకొని ఇక్కడ నుంచి గంగా తీరానికి వెళ్ళిపోయి అక్కడ నీ పరివారంతో నువ్వు నివాసం ఉంటూ వేరే వృత్తి చేసుకొని బ్రతుకు. తర్వాత కొన్నాళ్ళకు రామావతారం రాబోతుంది, రాముడు నిన్ను అనుగ్రహిస్తాడు, రామానుగ్రహం నీకు లభించిన తర్వాత పూర్తి కైవల్యం అని చెప్పి ఈశ్వరుడు కటాక్షించాడట. దాంతో కిరాత వృత్తిని భగవంతుని యొక్క అనుగ్రహం దీవెన లభించింది, ఆయన సాక్షాత్కారమైంది కాబట్టి నా పూర్వ వృత్తి అంతా కూడా మర్చిపోయాడు. అంటే ఆ కిరాతకరమైనటువంటి ఆ మనసు భావాన్ని వదిలేసి సాత్వికమైనటువంటి భావంతో ఈ బంధువులందరినీ పరివారాన్ని తీసుకొని గంగానది తీరానికి వచ్చి శృంగివేరీపురం అనేటువంటి ఒక నగరాన్ని, ఒక వాడను ఏర్పాటు చేసుకొని దానికి తను నాయకుడై ఈ నిరంతరమైనటువంటి రామనామ స్మరణతో రాముడు ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తూ జీవిస్తూ ఉన్నాడు. ఒక నావికుడుగా ఆ పడవని ఆ గంగా నదిలో వచ్చే పోయే ప్రయాణికులను అటు ఇటు చేర్చుకుంటూ ఈ నావిక వృత్తి చేసుకుంటూ జీవితాన్ని గడుపుతున్నాడు. అంటే రామ కటాక్షం, రాముడి యొక్క ఆలింగనం దొరకడానికి, రాముడి యొక్క సత్యభక్తి దొరకడానికి కారణం ఏంటి అంటే, ఇది మనకు రామాయణంలో దొరకదు, మహాశివ పురాణంలో ఈ గుహుడి కథ ఉంటుంది, పూర్వ చరిత్ర. కాబట్టి ఇంత చరిత్ర ఆయనకు ఉంది కాబట్టే ఆయన రాముడికి సత్యభక్తిని ప్రసాదించగలిగాడు. రాముడు ఆయనని కౌగిలించుకున్నాడు ఆత్మీయంగా. కాబట్టి రాముడు చాలా ఆనందపడిపోయాడట ఆయన చేసినటువంటి అతిథి మర్యాదలకు. ఆయన ఆతిథ్యం స్వీకరించలేదు, కానీ ఆ వాత్సల్యానికి రామచంద్రుడు చాలా ముగ్ధుడైపోయాడు. అతన్ని కౌగిలించుకొని, నాకు ఈ ఆతిథ్యం నేను స్వీకరించినట్టే, నాకు అక్కర్లేదు, ఇవన్నీ కూడా తీసుకువెళ్ళి అశ్వములకు మాత్రం ఆ గ్రాసం పెట్టమని చెప్పి అన్నాడు. అలా ఆ రోజు రాత్రి సరే ఇక్కడ పడుకుందాం, చీకటి అయిపోతుంది కాబట్టి రోజు ఇక్కడే విశ్రమిద్దాము అని చెప్పి లక్ష్మణుడు చెప్పగానే లక్ష్మణస్వామి ఆ గారవృక్షం కిందనే అన్ని ఆకులు పరిచి చక్కగా శయ్యని మెత్తగా తయారు చేశాడట. చక్కగా సీతారాములిద్దరు కూడా ఆ శయ్య మీద ఆ ఆకులతో చేసినటువంటి పక్క మీదనే పడుకున్నట్టుగా పడుకున్నాడు. పాప రామచంద్రుడికి సరిగా నిద్ర పట్టలేదు. ఎందుకంటే ఆ హంసతూలికా తల్పాల మీద పడుకునేటువంటి రామచంద్ర ప్రభు అతను శతప్రజ్ఞుడే అయినప్పటికీ కూడా మానవ మాతృలుగా ఉండాలి కదా. అంటే నటించాడా రామచంద్రుడు రావణాసురుని సంహరించడం కోసం? అంటే రామచంద్రుడు నటించలేదు, జీవించాడు. కాబట్టి మానవ మాతృలుగా జీవించాడు. అలా జీవించగలిగినప్పుడే రావణాసురుడు మరణిస్తాడు. కాబట్టి అతను ఏదైనా సర్దుకోగలుగుతాడు. కానీ మానవ మాతృలాగా బాధను అనుభవించాడట ఆ శయ్య మీద పడుకొని. తెల్లవారు నిద్ర పట్టలేదు. ఇక లక్ష్మణుడు కుహుడు ఇద్దరు కూడా
రాముడికి కొద్ది దూరంలో వెళ్ళి ఒక చెట్టు కింద కూర్చొని తెల్లవారులు వీళ్ళు ఏం చేశారు, రామ ప్రయాణం గురించి అంతా మాట్లాడుకుంటూ ఈ అరణ్యంలో ఎక్కడెక్కడ ఉండాలి, ఎక్కడెక్కడ తిరగాలి, ఇవన్నీ కూడా మాట్లాడుకుంటూ ఎట్టించి వచ్చారో, ఎలా వచ్చారో ఇవన్నీ చర్చించుకుంటూ రామనామాన్ని మధ్య మధ్యలో స్మరించుకుంటూ రాముని యొక్క గుణగణాన్ని స్మరించుకుంటూ తెల్లవాళ్ళు కూడా వీళ్ళు భగవన్నామంలో కాలం గడిపారట. ఇది మనకి ఇక్కడ మల్లాది గురువు గారు చెప్తారు. ఇద్దరు భక్తులు కలిస్తే ఎలా ఉంటుంది అంటే, ఇద్దరు భక్తులు కూడా ఒక లక్ష్యం ఒకటే. ఇతనేమో సత్యభక్తి, అతనిది కైంకర్య భక్తి లక్ష్మణుడిది, సత్యభక్తి గుహుడిది. కానీ పరమార్థం పదార్థం ఎవరు అంటే ఒకరే పరమార్థం, పరమాత్మ, అదే పదార్థం. ఆ పదార్థాన్ని ఇద్దరు సేవిస్తున్నారు కాబట్టి ఇద్దరికి ఒకటే అంశాన్ని వాళ్ళు మాట్లాడుకుంటూ తరించారు. భగవంతుడి యొక్క లక్షణాలు అలా ఉంటాయి కాబట్టి గురుగారు అదే మాట చెప్తూ ఉంటారు. ఈ అయోధ్యాకాండ అంటే మొత్తం కూడా భక్తి కాండ, ఇదంతా కూడా భక్తిరస ప్రధానమైనటువంటి కాండ. అనేక రకాలైనటువంటి భక్తుల యొక్క భాగవతోత్తముల యొక్క కథలన్నీ కూడా ఇందులో నిరూపించబడతాయి అని చెప్పి మల్లాది గారు ఒక నిరూపణ ఇస్తూ ఉంటారు గురువుగారు మనకు. సరే, ఇలా తెల్లవారిందట. తెల్లవారిన తర్వాత ఇక గుహుడితో అన్నారు, ఈ అరణ్యం మొత్తం కూడా నీకు బాగా తెలుసు కాబట్టి మమ్మల్ని ఎలాగైనా సరే ఈ గంగా నది దాటించేటువంటి ప్రయత్నం చేయమని చెప్పి అన్నారు. సరే, ఈ గుహుడు వాళ్ళందరినీ కూడా చక్కగా గంగానది పడవ మీద ఎక్కించుకొని వీళ్ళని నది దాటించేటువంటి ప్రయత్నం చేశాడు. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏం చెప్తారంటే గురువుగారు, ఈ రోజు నుంచి ఎప్పుడైతే ఈ గంగానది తీరంలో నిద్రపోకుండా ఉన్నాడో లక్ష్మణస్వామి, ఈ రోజు నుంచి 14 సంవత్సరాల వరకు లక్ష్మణస్వామి నిద్ర ఆహారాలు మానేశాడట. అలా మానితేనే ఇంద్రజిత్తు మరణిస్తాడు. కాబట్టి ఈ రోజు నుంచి ఆయన నిద్ర లేదు, ఈ రోజు నిద్రను త్యజించాడు. కాబట్టి ఇది ప్రారంభంగా ఈ రోజు నుంచి నిద్రను త్యజించేశాడట. కాబట్టి అలా రామలక్ష్మణుడు ఇద్దరు కూడా అక్కడి నుంచి బయలుదేరారు. బయలుదేరే ముందు గుహుడికి ఆజ్ఞాపించాడు, అయ్యా మేము తైల సంస్కారం చేయకూడదు కాబట్టి మర్రిపాలను తెప్పిస్తే ఆ మర్రిపాలు కేశములకు రాసుకొని మళ్ళీ జటాధారులమై మేము బయలుదేరుతామని అనగానే గుహుడు రామాజ్ఞని పాటించి మర్రిపాలను తెప్పించాడు. ఆ మర్రిపాలనే చక్కగా ఆ కేశములకు సంస్కారం చేసుకొని మళ్ళీ ఎప్పట్లాగా జటాధారులై మళ్ళీ తిరిగిన ఆ నారచీరలను మళ్ళీ ఎప్పట్లాగా ధరించి అక్కడ ఉన్నటువంటి సంధ్యావందనాది సంస్కారాలు చేసుకొని మరునాడు ఉదయమే వీళ్ళంతా కూడా మమ్మల్ని తీసుకెళ్ళి ఆ గోదావరి అవతల భాగాన చేర్చు, ఇదంతా కూడా నీకు బాగా తెలిసినటువంటి ప్రదేశం కదా అని చెప్పంటే సరే అని చెప్పి ముందే చెప్పుకున్నది వానప్రస్థం కాదు కాబట్టి జటాధారణ కూడా వనవాస దీక్షలో భాగమే అని చెప్పి మన గురువుగారు చెప్తారు. కాబట్టి ఆ జటలు కూడా మర్రిపాలు స్వీకరించడం, మళ్ళీ మర్రిపాలతో సంస్కారం చేసుకోవటం, జట్లను ధరించడం, ఇదన్నీ కూడా వనవాస దీక్షలో భాగమే అని చెప్పి ఇక్కడ మనకు సమర్థన చేస్తారు గురువుగారు. సరే, ఇక్కడ ఈ గుహుడు సుమంత్రుడు మొదలైన వాళ్ళంతా కూడా నావ దాకా వెళ్ళి ఇక్కడ సుమంత్రుడిని ఆపారు. ఇక్కడి నుంచి నావలో మేము గుహుడు మమ్మల్ని అవతల ఒడ్డు చేరుస్తారు, ఇక్కడి నుంచి నువ్వు తిరిగి వెళ్ళు అని చెప్పి సుమంత్రుడిని అడిగితే సుమంత్రుడు ఒప్పుకోడు. మంత్రి గారు, లేదు లేదు నేను కూడా నీతో వస్తానయ్యా రామచంద్ర అంటే, వద్దయ్యా మహామాత్య, నువ్వు అయోధ్య నగరానికి వెళ్ళాలి. ఎందుకంటే మా అమ్మ కైకమ్మ ఉంది కదా, కైకమ్మను నమ్మించాలి. నువ్వు వెళ్ళి రాముడు గోదావరి గంగానది దాటాడని చెప్తే ఆమె నమ్ముతుంది. నీ మాట మీద అంత నమ్మకం ఆవిడకి, ఎందుకంటే నమ్మకమైనటువంటి ఆమాత్యుడు కదా. కాబట్టి నువ్వు వెళ్ళి ఈ విషయాన్ని కైకమ్మకు చెప్తే కైకమ్మ మనసు కొంచెం స్థిమితపడుతుంది, నీ వెళ్ళి ఈ విషయాన్ని కైకమ్మతో చెప్పు అని ఈ వంకతో సుమంత్రుడిని వెనక్కి పంపించాడు. లేకపోతే వెళ్ళడు ఆయన. ఐదో వంక చెప్పి కైకమ్మని శాంతపరచు అని చెప్పి సుమంత్రుడిని పంపించాడు రామచంద్రుడు. అక్కడి నుంచి సుమంత్రుడు ప్రయాణం చేసి 5 రోజులు ప్రయాణం చేశారట. గంగానది నుంచి అయోధ్య నగరానికి రావడానికి 5 రోజులు సమయం పట్టింది. 5వ రోజు నాడు ఈ సుమంత్రుడు అనే దశరథ మహారాజు గారి దగ్గరకు వచ్చారు. నగరంలోకి రాగానే ప్రజలందరూ చూసి రామచంద్రుడిని తీసుకొని వచ్చావా అని చెప్పి రథంలో ఎత్తుక్కున్నారట. రామచంద్రుడు లేకపోయేసరికి ఈతో మాట్లాడడం మానేశారు. నువ్వు రాముడిని తీసుకురాలేకపోయావు, నువ్వేం మంత్రివయ్యా అని చెప్పి ముఖం మీదని వెళ్ళిపోయారు ఆ నగర ప్రజలందరూ కూడా. ఇక సుమంత్రుడికి కూడా మొహం చెల్లలేదు నగర ప్రజలతో మాట్లాడడానికి. నేరుగా దశరథ మహారాజు గారి మంటపానికి అంతఃపురానికి వెళ్ళిపోయాడు. అంతఃపురానికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ దశరథ మహారాజు గారికి ఈ విషయం అంతా చెప్పాడు. రామచంద్రుడు త్రికూట పర్వతం వైపు వెళ్ళిపోతూ ఉన్నాడు, భరద్వాజ ఆశ్రమం నుంచి వెళ్ళిపోతూ ఉన్నాడని చెప్పి చెప్పడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడట. అవి చెప్తాడు తర్వాత కాలంలో. సరే, ఇక్కడ ఈ రామచంద్ర ప్రభువు దాటారు, గంగానదిని దాటాడు. గంగానదిని దాటిన తర్వాత గంగ దాటగానే గుహుడు అవతల ఒడ్డుకు దించి ఈయన వెళ్ళిపోయాడు మళ్ళీ నావలో. అక్కడి నుంచి సీతారాముడు లక్ష్మణుడు వీళ్ళంతా కూడా కొంత దూరం కాలినడకన ప్రయాణం చేసి గంగా యమున ప్రయాగ సంగమ క్షేత్రానికి వెళ్ళారు వీళ్ళు. ఆ క్షేత్రం దానికి ఇప్పుడు ప్రయాగ అని పేరు. పూర్వము మహారుషులందరూ ప్రకృష్టమైనటువంటి యాగం చేసినటువంటి ప్రదేశం కాబట్టి దానికి ప్రయాగ అని పేరు. ఆ ప్రయాగనే భరద్వాజ మహాముని యొక్క ఆశ్రమం ఉంది.
అక్కడికి వెళ్ళారు సీతారామ లక్ష్మణులు. వెళ్ళి ఆశ్రమంలోకి వెళ్ళి భరద్వాజ మహర్షిని దర్శించారు. భరద్వాజుడు కూడా చాలా సంతోషపడయ్యా, మీ రాక కోసమే నేను చూస్తున్నాను, ఎప్పుడు వస్తారా అని చెప్పి రామచంద్రుడికి అర్ఘ్యపాద్యములు ఇచ్చి అతిథి సత్కారములన్నీ కూడా చేసి, మీరు ఈ ఆశ్రమంలో ఎన్ని రోజులైనా ఉండొచ్చు, ఇక్కడ మీకు ఎటువంటి ఇబ్బంది లేదు, ఇక్కడ చక్కగా తపస్సు ఆచరించవచ్చు, మీరు ఇబ్బంది లేదు అని చెప్పి భరద్వాజ మహర్షి ఆజ్ఞాపించాడు. ఆజ్ఞాపిస్తే రామచంద్రుడు అన్నాడట, అయ్యా ఇక్కడ అయోధ్య నగరానికి దగ్గరలోనే ఉంది కాబట్టి ఇక్కడ మేము ఉన్నాము అని తెలిస్తే ప్రజలు ఊరుకోరు, మళ్ళీ తండోపతండాలుగా వస్తూనే ఉంటారు, మళ్ళీ నేను వాళ్ళని కష్టపెట్టిన వాడిని అవుతాను, కాబట్టి మా తపస్సు ఏకాంతంగా ఎవరూ రానటువంటి ప్రదేశం ఏదైనా ఉంటే సూచించండి దయచేసి మహానుభావ, మేము అక్కడ తపస్సు చేసుకుంటాం, ఈ ఆశ్రమంలో ఒక రోజు మాత్రమే ఉంటాం, తర్వాత ఆ ప్రదేశానికి వెళ్తాం సూచించమనగానే భరద్వాజుడు చెప్పాడట, ఇక్కడి నుంచి 10 క్రోసుల దూరం, అంటే సుమారు 60 మైళ్ళ దూరం, ఈ ప్రయాగ నుంచి మీరు కనుక పశ్చిమం వైపు ప్రయాణం చేస్తే అక్కడ యమునా నది తీరంలో త్రికూట పర్వతం అనేటువంటి పర్వతం ఉంది. చాలా అందమైనటువంటి పర్వతం, చాలా పెద్ద పర్వతం, అది తపోభూమి. అనేక మంది ఋషులు వేల సంవత్సరాలు తపస్సు చేసి సిద్ధి పొంది కైవల్యాన్ని పొందినటువంటి ప్రాంతం అది. ఆ తపోభూమి మీకు తపస్సుకు యోగ్యంగా ఉంటుంది. అనేక రకాలైనటువంటి వన్యమృగాలు ఉంటాయి, అటవీ జంతువులు ఉంటాయి, పశుపక్షాదులు ఉంటాయి, అనేక రకాలైనటువంటి వృక్షములు ఉంటాయి, చాలా అందమైనటువంటి ప్రదేశం, అక్కడికి వెళ్ళి మీరు తపస్సు చేసుకోవచ్చు అని చెప్పి భరద్వాజ మహాముని సెలవిచ్చారు. భరద్వాజ మహాముని దగ్గర ఆతిథ్యం తీసుకొని ఆ పూట అక్కడ ఉండి మరుసటి రోజు వీళ్ళంతా కూడా త్రికూట పర్వతానికి వెళ్ళారు. సీతారాముడు లక్ష్మణుడు ముగ్గురు కూడా త్రికూట పర్వతానికి వెళ్ళారు. ఇదంతా గుహుడి ద్వారా సుమంతుడు తెలుసుకున్నాడు ఈ విషయాన్ని. తెలుసుకొని ఈయన వెళ్ళాడు, 5 రోజులు పట్టింది. ఇదంతా కూడా దశరథ మహారాజు గారిని చెప్పాడు. అక్కడ త్రికూట పర్వతంలో ఆ పర్వతాన్ని చూసి అదంతా చాలా అందమైనటువంటి ప్రదేశం, చాలా మంది ఋషుల ఆశ్రమాలు ఉన్నాయి అక్కడ. వాల్మీకి ఆశ్రమం కూడా త్రికూట పర్వతం మీద ఉన్నది. వాల్మీకి మహర్షి రామచంద్రుడిని చూసి ఎదురుగా వెళ్ళి అతనికి అర్ఘ్యపాద్యములు ఇచ్చి ఆతిథ్యం ఇచ్చాడట. అయితే చాలామంది ఈ వాల్మీకి రామాయణం రాసినటువంటి వాల్మీకి ఒకరా, వేరే వాల్మీకి ఉన్నారా అనేటువంటి సంశయాన్ని వ్యక్తం చేస్తే ఇక్కడ మల్లాది గురువు గారు ఈ సంశయానికి నిరూపణిస్తారు. ఆ వాల్మీకి ఈ వాల్మీకి ఒకరే, కాకపోతే వాల్మీకి మహర్షి రామాయణ రాసే సంకల్పం ఇంకా అప్పటికి చేయలేదు. అప్పటికి పుట్టలో నుంచి బయటికి వచ్చారు, తపస్సు చేసుకొని పుట్టలో తపస్సు చేశాడు కాబట్టి, వాల్మీకల్లో తపస్సు చేశాడు కాబట్టి వాల్మీకల్లో ఈయన వాల్మీకి అయ్యారు, వాల్మీకిగా ఉన్నారు. ఇంకా అప్పటికి నారద మహాముని చెప్పారు, రామావతారం రాబోతుంది, శ్రీ మహావిష్ణువు మానవావతారంలోకి రాబోతున్నాడనే విషయం తెలుసు తప్ప ఈయనే రాముడు, ఈయనే నారాయణ స్వరూపం అనేటువంటి విషయం ఇంకా వాల్మీకి అప్పటికి బోధపడలేదు. కాబట్టి అంతగా అక్కడ రాముడు గురించినటువంటి పరిచయాలు కానీ విషయాలు కానీ వాల్మీకి రామాయణంలో ఆయన రాసుకోలేదు, ఈయన చెప్పలేదు. నేను దశరథ మహారాజు గారి పుత్రుడిని అన్నాడు, అంతవరకే స్వీకరించాడు, సత్కారం చేశాడు. తర్వాత లక్ష్మణుడిని పిలిచి ఇక్కడ ఒక పర్ణశాల ఏర్పాటు చేయమని చెప్పంటే చక్కగా ఆయన నేరేడు కొమ్మలన్నీ పట్టుకొని వచ్చి ఆకులన్నీ తీసుకొని వచ్చి చక్కగా వాస్తు ప్రకారంగా పర్ణశాలని ఏర్పాటు చేశాడు లక్ష్మణస్వామి అన్నట్టుగా మనకు రామాయణంలో చెప్తున్నాడు. అంటే అడవిలో ఉండే వాళ్ళకు ఒక వాస్తు ఉంటుంది, గృహస్థాశ్రమ ధర్మంలో ఒక వాస్తు ఉంటుంది, వనవాస దీక్షలో వానప్రస్థంలో అడవులలో ఉండే వాళ్ళకు కొన్ని రకాల వాస్తులు ఉంటాయి. వాస్తు ప్రకారంగా పర్ణశాలను ఏర్పాటు చేశాడు లక్ష్మణస్వామి. దాంట్లో దేవతా మందిరాలు, శ్రీ మహావిష్ణువు యొక్క విగ్రహాన్ని పెట్టారట, తర్వాత వినాయకుడి యొక్క విగ్రహాన్ని, ఇవన్నీ కూడా పెట్టినట్టుగా మనకు వాల్మీకి రామాయణం ప్రమాణంగా ఉంది. అంటే మేము అడవుల్లో ఉంటాం కాబట్టి భగవంతుని పూజ చెయ్యం, మేము దేశాంతరాల్లో ప్రయాణంలో ఉంటాం కాబట్టి వాళ్ళకి దేవుడి పూజ చేయకపోతే మార్లే అనేటువంటి వాళ్ళకు భగవంతుని సందేశం ఏంటంటే వాల్మీకి ఎక్కడ ఉన్నా ఎప్పుడు ఉన్నా భగవంతుని సేవా కైంకర్యాలు మర్చిపోవద్దు, నిరంతరం చేస్తూ ఉండాల్సిందే. రాముడు చేసి చూపించాడు అవి. రామాయణం మొత్తంలో రాముడు మనకు ఆదర్శప్రాయుడు. రాముడు ఏం చేశాడో మనం అది చేసి తీరాలి. ఎందుకంటే నేను సామాన్యంగా మానవ మాతృణ్ణి అని చెప్పుకున్నాడు. మానవుడు ఎలా ఆచరిస్తాడో అలా ఆచరించి చూపించాడు ఆయన. ఆయన భగవంతుడు తర్వాత భగవంతుడు అయ్యాడు తప్ప మానవుడుగా ఉంటేనే, ఎందుకంటే నన్ను కోతులు మానవులు ఏం చేయలేరు, వాళ్ళు నన్ను ఏం చేస్తారని చులకన ప్రాయంగా తీసి పడేశాడు. కాబట్టి రావణాసురుడు ఏ మానవుడైతే నన్ను ఏం చేయలేడు అనుకున్నాడో ఆ మానవుడుగానే జన్మించి వాడిని చంపాలి. కాబట్టి మానవమాతృడుగా ఈయన భగవంతుని శ్రీ మహావిష్ణువును కూడా పెట్టి పూజ చేశాడు. అనేక దేవతలు శివలింగాన్ని అక్కడ పెట్టి పూజ చేశాడట. ఇంట్లో శివలింగాలు ఉండొచ్చా, లింగాలకు పూజ చేయొచ్చా అంటే వనవాసంలో రామచంద్రమూర్తి తన గృహంలో ఈశ్వరుణ్ణి పెట్టుకొని పూజ చేశాడు. సర్వేశ్వరుని పూజకు ఏది చేయకూడని పని ఏముంటుందని చెప్పి మనకు రామాయణం ప్రమాణంగా చెప్తుంది. గురువుగారు కూడా ఆ విషయాన్ని అక్కడ చక్కగా నిరూపించారు. కాబట్టి అలా చక్కగా గృహాన్ని ఏర్పాటు చేసి పర్ణశాలని దాంట్లో ఒక మంచి ముహూర్తం చూసి
వాస్తు పూజ అంతా కూడా చేసి శాంతి పనులన్నీ కూడా సమర్పించి రామచంద్రమూర్తి భార్య సహితంగా ఆ పర్ణశాలలోకి ప్రవేశించి ఆ పర్ణశాలలో ఉంటూ ఉన్నారట. తదంతర కాలంలో ఈ వాల్మీకి అంటే వనవాసంలో ఉండేటువంటి ఋషులు ఎప్పుడు ఒక చోట ఉంటారు కాబట్టి తిరుగుతూ ఉంటారు కాబట్టి ఈ చిత్రకూట పర్వతం మీద ఉన్నటువంటి వాల్మీకి తర్వాత కాలంలో రామాయణం రాసే నాటికి తమసా నదీ తీరంలో నివాసం ఉండటం, అక్కడ రామాయణం ఆయనకు స్ఫురించటం, రామాయణం రాయటం, రామాయణం రాసుకుంటూ తర్వాత మళ్ళీ గంగా తీరంలో ఉండడం, అక్కడ సీతాదేవి లవకుశ జననం ఇదంతా కూడా తదంతర కాలంలో ఆయన అనేక ప్రాంతాలు మారుతూ ఉన్నప్పుడు సంభవించింది. కానీ ఈ వాల్మీకి ఆ వాల్మీకి ఒకడైనటువంటి విషయం కూడా ఆధ్యాత్మిక రామాయణంలో స్వయంగా నేను రాముడిని చిత్రకూట పర్వతంలో కలిసి రాముడికి నేను ఆతిథ్యం ఇచ్చాను అని చెప్పి ఆధ్యాత్మిక రామాయణంలో ఈ వాల్మీకి చెప్పినట్టుగా కూడా ఉంది. కాబట్టి ఈ వాల్మీకి ఆ వాల్మీకి ఒక్కరే అనేటువంటి విషయాన్ని కూడా మనకి ఇక్కడ గురువుగారు సంశయాన్ని నిరూపిస్తూ వివరిస్తూ ఉన్నారనమాట. ఇట్లా రాముడు వెళ్ళి చక్కగా అక్కడ పర్ణశాల ఏర్పాటు చేసుకొని ఆ పర్ణశాలలో నివాసం ఉంటూ ఉన్నారు. ఇక అక్కడ వెళ్ళినటువంటి సుమంతుడు ఈ విషయాన్నంతా కూడా గుహుడు ద్వారా కొంతమంది గూఢాచారుల ద్వారా గుహుడు తెలుసుకున్నాడు. గుహుడు వచ్చి సుమంత్రుడు చెప్పాడు. సుమంత్రుడు వెళ్ళి దశరథ మహారాజు గారికి చెప్పాడు ఈ విషయం అంతా కూడా.